స్వాగతం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నటువంటి అతిథుల్ని పరిచయం చేస్తాను. నారాయణమూర్తి నవరత్నాలు వైస్ చైర్మన్, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ప్రస్తుతం మనతో పాటు లైవ్లో జాయిన్ అవుతున్నారు. బొలిశెట్టి సత్య జనసేన రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మనతో పాటు లైవ్లో జాయిన్ అవుతున్నారు. రమేష్ నాయుడు భారతీయ జనతా పార్టీ అధికార ప్రతినిధి మనతో పాటు లైవ్లో జాయిన్ అవుతారు. శ్రీనివాస్ చౌదరి తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధి కూడా మనతో పాటు లైవ్లో జాయిన్ అవుతారు. జనసేన ఆవిర్భావ దినోత్సవం ఈ రోజున ఘనంగా జరుపుకోవడానికి ఇప్పటంలో ప్రిపేర్ అయ్యారు. మరి కాసేపట్లో ఈ సభ జరగబోతుంది. మధ్యాహ్నం 3 గంటలకు ప్రారంభమవుతున్నటువంటి సభ సాయంత్రం 7 గంటల దాకా జరగబోతుంది. స్వయంగా పవన్ కళ్యాణ్ ఒక పిలుపునిచ్చారు. పార్టీకి సంబంధించిన కార్యకర్తలే కాకుండా రాష్ట్ర భవిష్యత్తు కోరే వాళ్ళందరూ ఈ సభలో పాల్గొనండి, జరుగుతున్నటువంటి లోపాలను ప్రస్తావిస్తాను, అలాగే విధాన నిర్ణాయక ప్రకటన చేస్తానని చెప్పారు. దీంతో అందరిలో ఆసక్తి నెలకొంది. భవిష్యత్ రాజకీయాలకి జనసేన ఒంటరి పోరా కలిసి పోరాటమా అన్నటువంటిది ప్రధానం. తెలుగుదేశం పార్టీ గట్టిగా ఆశిస్తోంది జనసేన తమతో కలిసి రావాలని, జగన్ సర్కార్ని గద్దె దించాలని. అట్లాంటి సందర్భంలో జరుగుతున్నటువంటి ఈ సభ మీద ఎక్స్పెక్టేషన్స్ చాలా ఎక్కువగానే ఉన్నాయి. పార్టీ దిశ దశ నిర్దేశం అన్నటువంటిది ఏం జరగబోతుంది అన్నటువంటి అంశానికి సంబంధించినటువంటి చర్చలోకి వెళ్దాం. ముందుగా బొలిశెట్టి సత్య గారు ఏమంటారు? ఇవాళ పార్టీ ఎవరితో కలిసి వెళ్ళబోతుందో కూడా చెప్తారా? అది అధ్యక్షులు నిర్ణయిస్తారండి. ఎందుకంటే మాకైతే మీలాగే మీతో పాటు మేము కూడా వెయిట్ చేస్తున్నాం. ఎందుకంటే 2018 మార్చి 14 ఆయన చెప్పింది చంద్రబాబు నాయుడు గారి గురించి, వాళ్ళ అబ్బాయి గురించి చెప్పిన తర్వాత కూడా అది బీ టీం అని వీళ్ళు, మా పవన్ కళ్యాణ్ మంచివాడని వాళ్ళు, వీళ్ళిద్దరూ తమ రాజకీయాలను వాడి ఆ 2019లో ప్రజలను ఒక కన్ఫ్యూషన్లో పడేశారు. ఇప్పుడు ఆ కన్ఫ్యూషన్కి తప్పకుండా క్లారిటీ వస్తుందండి నా ఉద్దేశంలో. రెండవది ఏమంటే అన్నిటికంటే ఇంపార్టెంట్, ఈ వేదికకి ఒక పేరు పెట్టారండి. ఈ వేదికకి దామోదరం సంజయ్ గారి చైతన్య వేదిక అని. ఎందుకంటే ముఖ్యమంత్రులు అంటే అడ్డంగా డబ్బు సంపాదించుకొని, పదవిని అడ్డం పెట్టుకొని, అలాగే పిల్లలు డబ్బు సంపాదించుకోవడానికి, మళ్ళీ వాళ్ళ పిల్లలు ముఖ్యమంత్రులు కావడానికి, ఇలాగ కాకుండా అసలు రాష్ట్రం గురించి పాటుపడిన ఒక ముఖ్యమంత్రి, ఏకైక ముఖ్యమంత్రిగా చూడొచ్చు దామోదరం సంజయ్ గారిని. ఆయన ఏం చేశారంటే 62లో ఆయన వచ్చినప్పుడు, ఇదివరకు నీలం సంజీవ్ రెడ్డి గారు కాపుల్ని అశాస్త్రీయంగా రిజర్వేషన్ నుంచి తీసేస్తే, బీసీల కేటగిరీలో తీసేస్తే, ఆయన మళ్ళీ తిరిగి రీఇన్స్టేట్ చేశారు. అన్ఫార్చునేట్గా ఆయన 2 సంవత్సరాల్లో చనిపోవడం వల్ల మళ్ళీ నీలం సంజీవ్ రెడ్డి గారు వచ్చి కాపుల్ని ఓసీల్లో చేర్చి మిమ్మల్ని ఉద్ధరించామంటే చాలామంది కాపులు ఆ రోజు సంతోషించారు. ఏమంటే సామాజికంగా మనకు బాగుపడుతున్నామని. కానీ రాజకీయంగా కాపుల్ని వెనక్కి నెట్టడానికే ఆ రోజు నీలం సంజీవ్ రెడ్డి గారు కాపుల్ని అశాస్త్రీయంగా రిజర్వేషన్ నుంచి తొలగించారు. ఈ రోజు వరకు మనకి రకరకాల ప్రభువులు వచ్చారు, కానీ ఆ ఎందుకు అశాస్త్రీయంగా అప్పుడు తొలగించారు, ఎందుకు శాస్త్రీయంగా ఈ రోజు వరకు కులగణన కానీ, ఈ సామాజిక గణన కానీ, ఆర్థిక గణన కానీ జరపలేకపోయారు అన్నది దాని మీద కమిటీలు వేసి పబ్బం గడుపుకున్నారు చంద్రబాబు నాయుడు గారు. ఆ కమిటీ రిపోర్ట్ వచ్చినా చేయలేదు. ఏమనంటే కాపు కార్పొరేషన్కి మేము డబ్బులు ఇచ్చేస్తున్నాం అని చెప్పేసి ఈయన చెప్తారు. అలాగే రెడ్డి కార్పొరేషన్ కూడా కాపు కార్పొరేషన్స్తో సమానంగా 3000 కోట్లు ఇస్తున్నామని నిన్న కాక మొన్ననే పేపర్లో వేశారు. ఇవన్నీ కూడా ఏమంటే ఇతను రాజకీయంగా వచ్చిన దగ్గర నుంచి, అంటే పొయ్యిలో పెనం నుంచి పొయ్యిలో పడినట్టు అయింది ఆంధ్రప్రదేశ్ ప్రజల బతుకులు. ఇదివరకు 2 లక్షల కోట్లు అప్పు ఉంటే ఈయన 4 లక్షల కోట్లు అప్పు పెంచి ఏమనంటే నేను సంక్షేమ పథకాలు ఇస్తున్నాను, చేస్తున్నాను అని చెప్పేసి, మీరు కూడా చాలాసార్లు డిబేట్లో చెప్తారు సంక్షేమ పథకాలు మీరు లేవని చెప్పగలరా అని. కానీ కారణం ఏంటంటే సంక్షేమ పథకాలు ఎక్కడి నుంచి తెస్తున్నారు వీళ్ళు? రాష్ట్రాన్ని ఆర్థికంగా దెబ్బతీస్తున్నారు కదా, వీళ్ళ గురించి చేయడానికి. నెక్స్ట్ ఏంటంటే రాష్ట్రంలో ఉన్న పరిస్థితి ఇప్పుడు చూడండి. మీరు ఒక చిన్న మా ఆవిర్భావ సభ గురించి మాకంటే ఎక్కువ భయపడుతున్నది వైసీపీ అని ఎందుకు చెప్తానంటే, ముందు వాళ్ళ పోలీసులు జెండాలు పెరగడం దగ్గర నుంచి ఈ రోజు కలెక్టర్ అందరికి ఆదేశాలు ఇచ్చారు. ఎవరు అందరూ అటెండెన్స్ రిజిస్టర్లో 10 గంటలకల్లా సంతకాలు పెట్టాలి, ఎవరు సెలవులు పడడానికి వీల్లేదు, అత్యవసర పరిస్థితి లాగా మొత్తం అందరూ ఎమర్జెన్సీ, ఏదో యుద్ధం జరుగుతుంది, అందరూ రెడీగా సెలవులన్నీ క్యాన్సిల్ చేసుకుని వచ్చేయండి అని చెప్పినట్టు నోటీసులు కలెక్టర్ గారు, జిల్లా కలెక్టర్ గారు కృష్ణా జిల్లాలో. అలాగే ఇప్పుడు ఏంటంటే బేసిక్గా కళ్యాణ్ గారి దగ్గర నుంచి ప్రజలు ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నారో అన్నిటికీ సమాధానం ఇస్తానని చెప్పి కళ్యాణ్ గారే నిన్న పత్రికా ముఖం, వీడియో ముఖంగా ఒక ప్రకటన రిలీజ్ చేశారు. మీరు దాన్ని ప్లే చేస్తే సర్వస్వం మీరు అడగాల్సింది, ప్రజలు తెలుసుకోవాల్సింది కూడా అందులో ఉంది. మాకైతే నిన్నటి నుంచే సభ ప్రారంభమైందండి. నిన్నటి నుంచి విపరీతమైన రద్దీ అక్కడ సభా ప్రాంగణంలో. ఇప్పటం అనే గ్రామం ఈ రోజు వరకు ఎవరికి తెలియదు. ఈ రోజు నుంచి ఇప్పటం అనే గ్రామం ఎంత ప్రాముఖ్యత అయిపోయిందంటే ప్రపంచం మొత్తం ఒక గ్రామం వైపు చూస్తుంది. నెక్స్ట్ ఆ గ్రామస్తులకు ఈరోజు మీ ద్వారా కూడా నేను
ఒక నమస్కారం చెప్తున్నాను, అందరికీ పాదాబంధనాలు చెప్తున్నాను. ఎందుకంటే ప్రభుత్వం ఎంత భయపెట్టినా కూడా ఈ గ్రామస్తులు వాళ్ళు ఏం చేశారంటే భూమిని ఇచ్చారు. ఆ భూమిని ఇచ్చేటప్పుడు కూడా ఎన్ని రకాల ప్రలోభాలకు వచ్చినా సరే మాకు ఏమైనా పర్వాలేదు, ఈ దామోదరం సంజీవి గారి రైతుకి మా స్థలాలు ఇస్తామని చెప్పిన రైతులందరికీ పాదాబంధనాలు తెలియజేస్తున్నాను. ముఖ్యంగా ఈ వైఎస్ఆర్ పాలన ఎండగట్టడానికి, అలాగే గతంలో చేసిన అన్యాయాలు అరాచకాలను కూడా వెలుగెత్తి చూపించడానికి 74.5 సంవత్సరాలు అయింది సాయి గారు. ఈ రోజు వరకు ఒక్కరు కూడా అసలు మన దేశం దిగజారిపోతుంది, ఆర్థికంగా ఎదుగుతుంది అనుకుంటున్నాం, కానీ స్టేటస్లో హ్యాపీనెస్ ఇండెక్స్లో కానీ మిగతా ఎకనామిక్ ఇండెక్స్లో కానీ దేశం ఎందుకు దిగజారిపోతుందని ఈ రోజు వరకు ఎవరు హెల్త్ ఇండెక్స్లో కానీ ఎందుకు జారిపోతుందని ఎవరు ఆలోచించలేదు. పవన్ కళ్యాణ్ గారు మాత్రం 7 సిద్ధాంతాలు, కులాల కలిపే ఆలోచన విధానం, అలాగే మతాలని ప్రస్తావనలను రాజకీయం అంటూ చేస్తూ ఆఖరి పర్యావరణాన్ని పరిరక్షించే అభివృద్ధి ప్రస్థానాన్ని తీసుకొచ్చి పెట్టారు. నెక్స్ట్ ఆయన ప్రతి సినిమాలో ఒక మెసేజ్, నీ ఇంటికి నువ్వే లీడరు, నువ్వే హీరో, రా, అన్యాయం జరుగుతుంటే ఎందుకు నిలబడతావు అన్న దగ్గర నుంచి ఇలాగ ఈ రోజు వరకు చక్కటి సందేశాలతో యువతని మహిళల్ని అందరినీ ఆకట్టుకొని ఒక దారిలోకి తీసుకొచ్చారు. తన సినిమా సందేశాల ద్వారా ఒక దారిలో తీసుకొచ్చారు. రాజకీయ పార్టీ, చాలా మంది అంటారు పవన్ కళ్యాణ్ గారికి రాజకీయాలు తెలియదని, రాజకీయ ప్రక్షాళన గురించి వచ్చారు సాయి గారు. ఈరోజు నేను చెప్తున్నా, రాజకీయాలు అంటే డబ్బు రాజకీయాలు చేయడానికి రాలా, రాజకీయాలు ప్రక్షాళన చేయడానికి వచ్చారు. సమూల ప్రక్షాళన చేసి తీరుతారు. ఆ దిశగా ఇప్పుడు ఈ రోజు యాక్చువల్గా మా పార్టీ మొదటి ఆవిర్భావం కింద మీరు భావించాలి ఈ 9వ ఆవిర్భావాన్ని. ఇన్నాళ్ళు ఏంటంటే ప్రజలకు కొద్దిగా అవగాహన కలగడానికి టైం, అది అంటే ఎవరు నమ్మరు. ఒకసారి మంచి చేస్తామంటే మీ వల్ల ఏమవుతుందిలే అంటారు, కొన్నాళ్ళు అయిన తర్వాత ఏమో చేస్తాడేమో అని. ఇప్పుడు ప్రజలందరూ కూడా వాడిని చూసాం, వీడిని చూసాం, ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారిని చూద్దామనే పరిస్థితికి వచ్చారు. అది మాకు డైరెక్ట్ ఫీడ్బ్యాక్ అండి. ప్రభుత్వ ఉద్యోగుల దగ్గర నుంచి ప్రతి ఒక్కరు కూడా ఆ ఫీడ్బ్యాక్లో ఉన్నారు. చక్కగా మంచి వాతావరణం ఉంది, ఒక పండుగ వాతావరణం నిన్న నుంచి నెలకొని ఉంది. మా నాయకులందరూ 10 రోజుల నుంచి ఇక్కడ కూర్చొని మంచి ఏర్పాట్లు చేశారు. మాకైతే ఫీడ్బ్యాక్ ప్రతి కాన్స్టిట్యున్సీ నుంచి ఒక్క మహిళా బస్సు వస్తుంది ఇక్కడికి. అది ఎక్కడ వరకు రాణిస్తారో చూడాలి. 99% అది కూడా చెప్పారు ఆయన, ఎవరైనా సరే అడ్డుకుంటే మా పార్టీ ఆవిర్భావ సభకు మేము వెళ్తున్నాం, అడ్డుకునే హక్కులు మీకు లేదని చెప్పి రండి అని చెప్పి కూడా పిలుపునిచ్చారు. కాబట్టి ఈ రోజు చాలా మంచి మెసేజ్ పవన్ కళ్యాణ్ గారి దగ్గర నుంచి మనం అందరం ఆశించవచ్చండి. డెఫినెట్గా చాలా విషయాలకి క్లారిటీ పవన్ కళ్యాణ్ గారు ఈ రోజు ఇవ్వబోతున్నారు. రైట్. నారాయణమూర్తి గారు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి భయం వేస్తోందా ఈ సభ చూసి, సభ విని? దేనికి భయపడడం దేనికి? ఈ 9వ సభ, అది 9వ ఆవిర్భావ దినోత్సవం అంటున్నారు. అది 19 అవుద్ది. 19 వచ్చినా భయపడం, 9 అయినా భయపడం. వాళ్ళు ఆవిర్భావ దినోత్సవాలు చేసుకుంటారో ఇంకోటి చేసుకుంటారో వాళ్ళ పార్టీ వాళ్ళది. ఆవిర్భావ దినోత్సవం కూడా ఎందుకు చేసుకుంటున్నారు అనేది వాళ్ళు క్లారిటీ ఇస్తానంటున్నారు కదా, చూద్దాం ఇచ్చిన తర్వాత. ఎందుకంటే ఇప్పటి వరకు ఆ పార్టీ ఎందుకు పెట్టాననేది వీళ్ళకి అర్థం కాదు. ఇప్పుడు మొదటి ఆవిర్భావ దినోత్సవంగా మేము చెప్తారు ఇది మొదటి ఆవిర్భావ దినోత్సవంగా మేము భావిస్తామని చెప్పేసి మరి బొలిసెట్ గారు చెప్తా ఉన్నారు. అంటే ఈ 8 ఆవిర్భావ దినోత్సవాలు కాదా, లేదంటే అదేమన్నా సపరేట్ అజెండాతో వెళ్ళారా? ఇప్పుడు కొత్త అజెండా ఏమైనా తీసుకొస్తారా? మేము భయపడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ప్రజలు ఆదరిస్తున్న పార్టీ, ప్రజలు ఆదరిస్తున్న నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు. అట్లా ప్రజాస్వామ్యంలో ఎవరైనా పార్టీ పెట్టుకోవచ్చు. ఆ పార్టీ ఆవిర్భావ దినోత్సవాలు చేసుకోవచ్చు, లేదంటే ఉత్సవాలు చేసుకోవచ్చు, ఇంకోటి చేసుకోవచ్చు. ఒక పార్టీ పెట్టిన తర్వాత 9వ ఆవిర్భావ దినోత్సవం నాడు కూడా ఆ పార్టీకి మరి ఆ వేదిక మీద కూర్చోడానికి ఒక ప్రజాప్రతినిధి కానీ, లేదంటే ఒక ఏదైనా చెప్పండి, అలాగే లోక్సభ, రాజ్యసభ, వాట్ ఎవర్ ఇట్ ఇస్, ఇవన్నీ ఒక్కరు కూడా లేకుండా ఆవిర్భావ దినోత్సవం చేసుకోవడం అనేది నిజంగా దురదృష్టకరం. వాళ్ళు మరి ఆ పార్టీ యొక్క స్ట్రెంగ్త్, ఆ పార్టీ యొక్క మనుగడ, ఆ పార్టీ యొక్క గొప్పతనం దాని ద్వారానే అర్థం అవుతుంది. అని అవన్నీ మనం మాట్లాడి వాళ్ళని ఏదో మనం విమర్శిస్తున్నట్టుగా ఆవిర్భావ దినోత్సవం నాడు కాకుండా వాళ్ళు చేసుకొనివ్వండి. ప్రతి ఒక్కరూ సభ ఎందుకు పెడతారు? ఉత్తేజం నింపాలి, మా పార్టీని కాపాడుకోవాలి, మా పార్టీ ప్రజల్లో కొంతైనా ఆదరణ పొందేటట్టు చూసుకోవాలనేటటువంటి ఉద్దేశంతో చేసుకుంటారు. పవన్ కళ్యాణ్ గారు మాట్లాడిన తర్వాత ఇంకా కొంచెం క్లారిటీ వస్తుంది. అసలు ఆయన ఎందుకు ఈ 9వ సభ వరకు ఆయన అట్లీస్ట్ అధ్యక్షుడిగా అయినా ఆయన ప్రజాప్రతినిధిగా అక్కడ కూర్చుంటే కొంచెం మర్యాదగా ఉండేది ఆ పార్టీకి, ఆవిర్భావ దినోత్సవానికి.
చేసుకోవాలని కోరుకుందాం. వాళ్ళు అది ఎన్ని చేసుకున్నా కూడా జగన్మోహన్ రెడ్డి గారు పరిపాలిస్తున్న పాలన కానివ్వండి, ఆయన నాయకత్వం కానివ్వండి, రాష్ట్రంలో ఎవరికి ఏమి కావాలి అనేది తెలిసిన ఏకైక నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు. వాళ్ళకి అడిగినా అడగకపోయినా కూడా చేసుకుంటూ వెళుతున్న నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు. అది ఏ విషయంలోనైనా చూసుకోండి, అది సంక్షేమ పథకాలు అంటారా, లేదంటే గుడ్ గవర్నెన్స్ అంటారా, లేదంటే మంచి ప్రణాళికాబద్ధంగా ముందుకు తీసుకెళ్ళమంటారా, పాండమిక్ సిచ్యువేషన్ లో దాన్ని ఎదుర్కొని దాన్ని ముందుకు ఎలా తీసుకెళ్లారు, దేశంలోనే గర్వంగా చెప్పుకునే విధంగా అందరూ ఫాలో అయ్యే విధంగా మనం ఏ విధంగా దాన్ని ఎదుర్కొన్నాం ప్రణాళికాబద్ధంగా, వాలంటీర్ వ్యవస్థ ద్వారా, ఇవన్నీ గ్రామ సెక్రటరీ వ్యవస్థ ద్వారా ముందుకు ఎట్లా తీసుకెళ్తున్నారు అనేది దేశం విదేశాలు కూడా కొనియాడే పరిస్థితి ఉంది వాళ్ళ ఆంధ్రప్రదేశ్ లో. సో దానికి ఇక్కడ పొలిటికల్ కాన్సెప్ట్ ఒకటి ఉందండి. ఈవేళ ఒక్క మాట, మీరైతే చాలా రోజుల నుండి ఒక ఎత్తు వేస్తున్నారు, జనసేన తెలుగుదేశం పార్టీ కలవాలి, బీజేపీ నుంచి విడిపోవాలి అన్నటువంటిది. రెండో వైపునేమో లేదా విడిగానన్నా పోటీ చేయాలన్నటువంటి కోణం చేస్తున్నారు అన్నటువంటిది అందరూ భావిస్తున్నటువంటిది. అందుకోసమే పవన్ కళ్యాణ్ని ప్రత్యేకంగా రెచ్చగొడుతున్నారు అన్నటువంటిది. ఇవాళ ఆ కోణంలోనే జరుగుతోంది అనుకుంటున్నారా? మీ ప్రయత్నం ఫలిస్తోంది అనుకుంటున్నారా? మేము మేము ఏమనుకోము సార్. ఇప్పుడు వాళ్ళు ముగ్గురు కలిసి పోటీ చేసినా మాకు జరిగేది ఏం లేదు, విడిపోయి పోటీ చేసినా మమ్మల్ని ఏమి ప్రజలు ముగ్గురు కలిసినప్పుడు గతంలో ఓడిపోయారు మీరు. దానికి అనేక కారణాలు ఉన్నాయండి, ఇది ఒక్కటే కాదు, దానికి అనేక కారణాలు ఉన్నాయి. అది ఎంత చేసినా 1% ఓట్స్ ఓకే, ఓడిపోవడం అనేది 1% 1% అనేది కాదు, కానీ దానికి చాలా కారణాలు ఉన్నాయి. కలిసి పోటీ చేసినా, విడిపోయి పోటీ చేసినా, విడివిడిగా పోటీ చేసినా వీళ్ళు సాధించేది ఏమి ఉండదు. ప్రజలు కూడా వెయిట్ చేస్తూ ఉన్నారు, వీళ్ళ ఎట్లా ముందుకెళ్తారు, ముందుకెళ్ళినా మాకేం వరగదు అనేటటువంటి నమ్మకంతో ప్రజలు ఉన్నారు. వీళ్ళు ఎలా అయినా చేసుకోండి, వాళ్ళు రాజకీయ ఎత్తుగడలు, వాళ్ళ పన్నాగాలు. అంటే వాళ్ళని విడగొడితే మీకు ప్రయోజనం అని భావించట్లేదా మీరు? ఉత్తరప్రదేశ్లో విడిపోవడం వలన బీజేపీ లబ్ధి పొందింది, అట్లాగా అనుకోవట్లేదా మీరు? సాయి గారు, ఇవాళ ఆంధ్రప్రదేశ్లో ఆ పరిస్థితులు లేవు సాయి గారు. ఆంధ్రప్రదేశ్లో విడిపోతే ఇంకా కలిసి పోటీ చేస్తే ఇంకా ఘోరంగా ఓడిపోతారు. విడిపోతే వెరీ సింపుల్ లాజిక్. క్రిందటిసారి వాళ్ళ ముగ్గురు గెలిచినప్పుడు మీరు ఓడిపోయారు, వాళ్ళు విడివిడిగా పోటీ చేసినప్పుడు మీరు గెలిచారు. ఇప్పుడు సేమ్ కదా. మీరేం ఎక్స్పెక్ట్ చేస్తారు? విడగొట్టాలనినా కలపాలనినా? మాకు అలాంటి వాళ్ళు ఎట్లయినా పోటీ చేసుకోనండి, మాకు అలాంటి ఉద్దేశాలు లేవు. విడిపోయినట్టుగా పోటీ చేసి కలిసి పోటీ చేసినట్టుగా చేశారు. ఎవరికి ఎక్కడ సీట్లు ఇచ్చారు, ఎవరు ఎలా సీట్లు ఇచ్చారు, ఎవరెవరికి ఎక్కడ సీట్లు ఇప్పించుకున్నారో అవన్నీ మీకు తెలియదు కాదు సాయి గారు. మీకు పూర్తిగా తెలుసు. వాళ్ళు విడివిడిగా పోటీ చేసినా కలిసి పోటీ చేశారా లేదా, ఎలా సహకరించుకున్నారు అంతర్గతంగా, ఇవన్నీ మీకు తెలుసు. నేనేమంటానంటే విడిపోతే అట్లీస్ట్ మనుగడనే ఉంటది, కలిసి పోటీ చేస్తే ఈసారి ప్రజలు ఇంకా దారుణంగా ఓడిస్తారు వాళ్ళని. ఎందుకంటే ఆ కుట్రలు, ఆ కుతంత్రాలు ప్రజలకు అర్థమవుతూ ఉన్నాయి. ప్రజలకు అర్థం కాకపోతే మనం ఇంటర్నల్ అండర్స్టాండింగ్ వేరు. మీరు గత కొన్ని రోజులుగా తీసుకున్న నిర్ణయాలు ఖచ్చితంగా పవన్ని రెచ్చగొట్టడానికి లాగానే ఉన్నాయి. ఏది సినిమాల గురించి మాట్లాడుతున్న తీరు సరే, మీరు విధాన నిర్ణయం తీసుకోవడం వేరు, మాట్లాడే తీరు పదే పదే పవన్ కళ్యాణ్ టార్గెట్ చేస్తూ మాట్లాడటం. ఇప్పుడు మొన్నెప్పుడో మీరు నిర్ణయం తీసుకున్నారు, ఇవాళ సాక్షిలో ఫ్రంట్ పేజీ ఐటెం వస్తుంది, సినీ రంగాన్ని ఏదో ఉద్ధరించడానికి మేము నిర్ణయం తీసుకున్నాం. సినీ రంగంలో మంచి చెడుల కోసం కొన్ని నిర్ణయం తీసుకున్నాం అంటలో పర్లేదు, కానీ ఏది హీరోలు 100 కోట్లు తీసేసుకుంటుంటే 80 రూపాయలకే ఓటీటీల్లోకి వస్తుంటే ఈ కోణం అనేది కావాలని ప్రొవోకేట్ చేయటం, ఇది మీరు పవన్ని రెచ్చగొట్టడం అని కాదని జనాల్ని నమ్మమంటారా? అది ఒక్క హీరో ఇండస్ట్రీ అంటే ఒక హీరో సాయి గారు. ఇప్పుడు ఇవాళ ఇండస్ట్రీలో పెద్ద పెద్ద హీరోలు ఉన్నారు, పెద్ద పెద్ద రెమ్యునరేషన్ తీసుకుంటున్నారు. సాయి అందరి గురించి డబుల్ రెమ్యునరేషన్ తీసుకునే హీరోలు ఉన్నారు. మనం ఒక పవన్ గురించి ఒక హీరో గురించి ఒక హీరో గురించి మాట్లాడుకోవాల్సిన అవసరం ఉంటుంది. మన ఇండస్ట్రీ గురించి మాట్లాడుకోవాలి. వాళ్ళందరి మీద కక్షతో చేస్తున్నారంటారు అది సాయి గారు. వాళ్ళందరి గురించి చేస్తున్నట్ట ప్రభాస్ మీద కోపంతో, జూనియర్ ఎన్టీఆర్ మీద కోపంతో, రామ్ చరణ్ మీద కోపంతో, చిరంజీవి మీద కోపంతో వాళ్ళందరూ 100 కోట్లు ఎట్లా తీసుకుంటారు, వాళ్ళకి తగ్గిపోవాలి అన్న ఉద్దేశంతో చేస్తున్నారా?
అది కాదు కదా. ఇప్పుడు ఒక లైన్ తీసుకున్నప్పుడు అది ఇండస్ట్రీలో ప్రతి సినిమా కూడా పేదవాడు చూడగలగాలి. అది 100 కోట్లు పెట్టినాయండి, 1000 కోట్లు పెట్టినాయండి, 1000 కోట్లు పెట్టని చెప్పేసి వాళ్ళ మీద బాధుల కార్యక్రమం కాకుండా, ఓకే ఇవాళ మన పుష్ప ఉందండి, పుష్ప కూడా మరి దీనికన్నా ముందే రిలీజ్ అయింది కదా, బ్రహ్మాండమైన కలెక్షన్స్ తీసుకురాలా. అఖండ ఉంది, అద్భుతంగా దిగ్విజయంగా ఆడింది. పుష్ప దిగ్విజయంగా ఆడింది. చరిత్ర ఎక్సలెంట్ గా చిన్న పెట్టుబడి ఎంత పెట్టిందో చాలా తక్కువ పెట్టుబడి పెట్టారు, కానీ కలెక్షన్స్ మాత్రం మారుమోగిపోయాయి. దాంట్లో ఈ పదం కూడా వాడండి, భీమ్లా నాయక్ కూడా ఎక్సలెంట్ గా ఆడిందని. బ్రహ్మాండమైన కలెక్షన్ ఆంధ్రప్రదేశ్ లో వచ్చే పుష్ప. భీమ్లా నాయక్ కూడా ఎక్సలెంట్ గా ఆడింది, వకీల్ సాబ్ కూడా ఎక్సలెంట్ గా ఆడింది అని చెప్పండి, మీ నోటితో విందాం. వకీల్ సాబ్ సినిమాలో సత్తా లేకపోతే ఎట్లా మనం సాయి గారు? ఇప్పుడు పుష్ప సినిమాలో సత్తా ఉంది, బ్రహ్మాండంగా ఆడింది. వకీల్ సాబ్ కూడా సినిమాలో సత్తా ఉంటే ఆడు, సినిమాలో సత్తా లేదు, పోయింది. అవి కూడా అట్లాగే కదా. ఆ హీరోని పట్టుకొని మనం జాకీలు పెట్టి లేపుతానంటే ఎట్లా? సినిమా పోయిన తర్వాత జాకీలు పెడితే లేపడం ఏ హీరో అయినా సాయి గారు, అది పవన్ కళ్యాణ్ కావచ్చు లేదంటే ఎన్టీఆర్ కావచ్చు, సినిమా ఫ్లాప్ అయిన తర్వాత జాకీలు పెట్టి లేపితే అంటే పవన్ అయితే పోయింది, వాళ్ళ అయితే హిట్ అయినాయి అనే పాయింట్ చెప్తానంటారు. అట్లా క్వశ్చన్ మంచి కాన్సెప్ట్ చెప్తారు. అట్లా అంటే అదే పవన్ కళ్యాణ్ సినిమాలు ఇంత ముందు సూపర్ హిట్ అయినాయి లేవా? అదేంటి, మన సినిమాగానే చూద్దాం. సినిమా హీరోకి లేదంటే మన రాజకీయ పార్టీలకి దాని రెండింటికి ఖచ్చితంగా సినిమాలాగా చూడాలి. మీరు అలా చూస్తున్నారా రాజకీయంగా కాకుండా? నిజం చెప్పండి మనస్ఫూర్తిగా. నిజమే ఆత్మసాక్షి రూల్ పెట్టాం, రూలు అందరికీ సమానంగానే పెట్టాం. దానికి ఆ పార్టీ పెట్టాడు కాబట్టి, ఆ జనసేన పార్టీ పెట్టాడు కాబట్టి పవన్ కళ్యాణ్ సెపరేట్ గా అందరికి సమానంగా పెట్టలా. RRR కి రాధేశ్యామ్ కి ఇచ్చినటువంటి మినహాయింపు భీమ్లా నాయక్ ఇవ్వాల. ఎందుకు ఇవ్వలేదు సార్ గారు? ఒకటే పెట్టాం, అదే ఏదైతే కండిషన్ పెట్టామో ఆ కండిషన్ ప్రకారం పెట్టాం మనం. ఆ బడ్జెట్ ఎంత అయింది, వాళ్ళు సబ్మిట్ చేశారు, మన ప్రభుత్వం వాళ్ళు కూడా బట్ వాళ్ళకి ఇవ్వాలి అట్లా. లేదు సాయి గారు, లేదు అది కరెక్ట్ కాదు. ఇప్పుడు 100 కోట్లు ఏదైతే ఖర్చు అన్నారో ఆ 100 కోట్ల ఖర్చు రెమ్యునరేషన్ తీసేసి సబ్మిట్ చేయమన్నారు, సబ్మిట్ చేశారు, అయింది. భీమలా నాయక్ అంత కాలా, అది మీరు గ్రహించాలి. ప్రభుత్వానికి సబ్మిట్ చేసిన దాంట్లో వాళ్ళు కరెక్ట్ గా సబ్మిట్ చేయాలి కదా. ప్రభుత్వం తీసుకున్న నిర్ణయానికి అనుగుణంగా ఉంటే వాళ్ళు ఏ సినిమా అని ఇస్తారు. అది పవన్ కళ్యాణ్ కావచ్చు లేదంటే ఇంకో చిన్న హీరో కావచ్చు, అది ఇష్యూ ఉండదు అక్కడ. ఇవాళ అయితే మీకు ఆసక్తి ఉందంటారా లేదంటారా? లైట్ తీసుకుంటున్నారా? మాకు అసలు పట్టించుకోవాల్సిన అవసరం లేదు సాయి గారు. భలే చెప్తారు సాయి గారు మీరు. ఒక ప్రజాప్రతినిధి స్టేజ్ మీద లేని ఏదో ఒక సభ పెట్టుకుంటుంటే చిన్న సభ, వాళ్ళు దాని గురించి మనం పట్టించుకోవాలంటారు మీరు? 9 సంవత్సరాలు అయిపోయి ఒక ప్రజాప్రతినిధి స్టేజ్ మీద కూర్చొని కార్యక్రమం లేదు అక్కడ, దాని గురించి పట్టించుకోమంటారేంటి మీరు? మన ఇబ్బంది పెట్టి పట్టించుకోండి అన్నట్టుంది తప్ప దాని గురించి ఎందుకు పట్టించుకుంటారు సాయి గారు? ఒక సినిమా ఈవెంట్ అనుకోండి, సినిమా ఎన్ని సినిమా ఈవెంట్ అట్లా ఒక ఈవెంట్, ఒక హీరో శ్రీనివాస్ చౌదరి గారు ఈవెంట్ పెట్టుకుంటాడు, వెళ్తున్నాడు. రైట్ సార్ చెప్పండి సార్. మళ్ళీ మీ దగ్గరికి వస్తా. శ్రీనివాస్ చౌదరి గారు, తెలుగుదేశం పార్టీ ఎలా భావిస్తోంది ఈ కార్యక్రమాన్ని? రాజకీయమైనటువంటి నిర్ణయం ఏమన్నా రావాలి, మీకు ఫేవర్గా రావాలని కోరుకుంటున్నారా, లేదా వాళ్ళు ఇండివిజువల్గా వెళ్ళాలని కోరుకుంటున్నారా? సార్ సాయి గారు, మీకు ప్యానల్లో ఉన్న వైసీపీ, జనసేన ఇతర మిత్రులందరికీ కూడా నా తరఫున తెలుగుదేశం పార్టీ తరఫున మొదటి నమస్కారాలు. ఈరోజు సామాన్య ప్రజల ఆత్మ గౌరవానికి, జగన్ గర్వానికి మధ్య జరుగుతున్నటువంటి పోరాటమే ఆవిర్భావ సభగా మార్చి మంగళగిరిలో ఈరోజు జనసేన పెద్ద ఎత్తున ఆవిర్భావ దినోత్సవం చేస్తున్నారు దామోదర సంజీవయ్య గారి ప్రాంగణంలో. చాలా సంతోషం సార్, ఎందుకంటే 7-8 ఏళ్ళు అయినట్టుంది జనసేన ఆవిర్భవించి. సో వాళ్ళందరూ కూడా ఈ కోవిడ్ ఇతర విషయాలన్నీ కూడా పక్కన పెట్టిన తర్వాత ఈరోజు అందరూ రాష్ట్ర వ్యాప్తంగా మండల కమిటీలు, జిల్లా కమిటీలు, రాష్ట్ర కమిటీలు, వివిధ సంబంధించిన అన్ని రాజకీయ ఎత్తుగడల్లో భాగంగా కమిటీలని పరిపుష్టం చేసుకొని అందరూ కలుసుకొని ఒక ఆహ్లాదకరమైన వాతావరణంలో సభ జరుపుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారు. చాలా సంతోషం, విజయవంతం కావాలని కూడా నేను కోరుకుంటున్నాను. ఎందుకంటే ఈ రాష్ట్రంలో దుర్మార్గమైన పరిపాలన మీద పవన్ కళ్యాణ్ గారు మొట్టమొదట దిశ కార్యకర్తలకు నిర్దేశించబోతున్నారు. దాదాపు 15 రోజులుగా 1100 వాలంటీర్లతో 12 కమిటీలతో పెద్ద ఎత్తున వాళ్ళు ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నారు. దీనికి అనేక ఆటంకాలు కూడా, ఈ సభను విఫలం చేయడం కోసం వైసీపీ ప్రభుత్వం అనేక రకాలుగా బ్యానర్లు, ఫ్లెక్సీలు తీయించేయటం,
ఆడ కార్యకర్తలు రానికుండా అడ్డుపడటం, అదేవిధంగా కొన్ని రకాల అడ్డంకులు పర్మిషన్ లేకుండా కోవిడ్ నిబంధనలు అని చెప్పి అనేక కారణాలు కూడా వాళ్ళకి అడ్డంకులు పెట్టడం జరిగింది. దానికి మన నాదెండ్ల మనోహర్ గారు కూడా అసెంబ్లీలో సమావేశాలు జరుగుతున్నాయండి, వాళ్ళకి రాని అడ్డంకులు మాకు వస్తున్నాయి, అయినా సరే మేము గౌరవిస్తాం, యంత్రాంగాన్ని గౌరవిస్తాం, ప్రభుత్వ విధానాలను వ్యతిరేకిస్తాం, ఇది కరెక్ట్ కాదని చెప్పి చెప్పడం, ఖండించడం కూడా జరిగింది. ఏదైతేనేమి కింది స్థాయి నుంచి, మండల స్థాయి నుంచి కార్యకర్తలు దాదాపు 5 లక్షల మంది పైచిలుకు వస్తారని వాళ్ళు చెప్పిన అంచనా. ఇదే వేదిక పైన పొత్తులు, ఎత్తుగడల పైన కూడా పవన్ కళ్యాణ్ గారు, జనసేన అధ్యక్షులు మాట్లాడతారని కూడా వారు చెప్పిన విషయాలను పరిగణలో తీసుకొని దీంట్లో నాగబాబు గారు కూడా నిన్న ప్రెస్ మీట్ లో పాల్గొని ఈ రాబోయే ప్రభుత్వానికి బుద్ధి చెప్పాల్సిన అవసరం ఉందని చెప్పి చెప్పడం జరిగింది. ఇది ఒక రకంగా చెప్పాలంటే ఇది జనసేన యొక్క ఆవిర్భావ దినోత్సవ సందర్భంగా జరుపుకున్న సభకి మరి వైసీపీ వాళ్ళు ఎందుకు కురికి పడుతున్నారో మాకు అర్థం కావట్లేదు. ఏ రాజకీయ పార్టీ అయినా రాష్ట్రంలో వాళ్ళ సభలు, వాళ్ళ మీటింగులు జరుపుకోవాలి. ప్రతి పార్టీ మీటింగులు ఏది జరిగినా కూడా వీళ్ళు కేసులు పెట్టడం, అడ్డంకించడం, నోటీసులు ఇవ్వటం, హౌస్ అరెస్టులు చేయటం అంటే నాకు అర్థం కాలేదు. రాష్ట్రంలో ఏ రాజకీయ పార్టీలు సభలు, మీటింగులు జరపకూడదా? ఇది నిజంగా చాలా దారుణం. తెలుగుదేశం పార్టీకి మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. అయితే ఈ రాక్షస పరిపాలనకు వ్యతిరేకంగా అన్ని రాజకీయ పార్టీలు ఏకం కావాలి, రాబోయే 24లో ఎన్నికల్లో ఖచ్చితంగా వీళ్ళని ఓడగొట్టాలనే ఉద్దేశంతో ఎత్తుగడలు వ్యూహంలో భాగంగా పొత్తులు విషయాన్ని కూడా ప్రస్తావించారనే విషయం కూడా హైదరాబాద్ లో మనోహర్ గారు ప్రస్తావించిన విషయాన్ని నేను టీవీ ద్వారా కూడా చూశాను. అయితే ఈ సభ అనేది వాళ్ళ కార్యకర్తలకి, నాయకులకి మంచి ఉత్సాహాన్ని ఇస్తుంది. తెలుగుదేశం పార్టీగా మేము కూడా వాళ్ళు ఇవి సమాయత్తం కావడం అనేది మేము కూడా అభినందిస్తున్నాం, స్వాగతిస్తున్నాం. అయితే తగిన జాగ్రత్తలు తీసుకొని వాళ్ళు పెద్ద ఎత్తున ఇంతకుముందు జరిగిన అనుభవాల్ని, అంటే ఇంతకుముందు జరిగి ఇబ్బంది పడిన అనుభవాన్ని దృష్టిలో పెట్టుకొని ఈ సభని చాలా చాకచక్యంగా 25 అడుగులు హైట్ లో పెట్టి పవన్ కళ్యాణ్ గారు వచ్చినప్పుడు ప్రత్యేకంగా దారులు ఏర్పించి ఇతర ప్రాంతాల నుంచి వచ్చే వాళ్ళకంతా పార్కింగ్ ప్లేస్లు, నివేదిక బోర్డులు పెట్టి సరైన మంచి దారిలో కూడా వాటర్ సోర్సెస్, పలహారం ఇవ్వటానికి, అదేవిధంగా ప్రాంగణంలో కూడా భోజనాల ఏర్పాట్లు కూడా చాలా వాలంటరీగా, చాలా స్వేచ్ఛగా అందరూ వచ్చి స్వచ్ఛందంగా పనిచేసి విజయవంతం చేయడం కోసం ప్రయత్నం చేస్తున్నారు. రాజకీయంగా చూసుకున్నప్పుడు నిజంగా వైసీపీ పార్టీకి ఇది ఒక రకంగా ఎందుకు వాళ్ళకి ఉలిక్కి పడుతున్నారనే విషయం చాలా స్పష్టంగా కింది స్థాయి నుంచి కనబడతా ఉంది. వాళ్ళు ఆ సభ పెట్టుకుంటా అంటే దానికి కోవిడ్ నిబంధనలని, పోలీస్ పర్మిషన్లని, ఆ బ్యానాలు చంపేయటం అని, వాళ్ళు ఏదో రకంగా ట్రాన్స్పోర్ట్ రానియకుండా, పర్మిషన్ లేకుండా జీబులు, కార్లు, రకరకాల ప్రాంతాలు వచ్చే వాళ్ళని అడ్డగించడం, ఎందుకు వెళ్తున్నారని చెప్పడం, ప్రశ్నించడం అనేది ఆల్రెడీ ఉదయాన్నే తిరుపతి నుంచి కూడా ఎవరో బయలుదేరుతా ఉంటే ప్రాబ్లం అనేది చెప్పారు. అది నిజమో కాదో ఇంకా ప్రాక్టికల్ గా చూడాలి. అయితే ఈ సభను విఫలం చేయటం వల్ల వాళ్ళకేం ఆదాయం వస్తుందో నాకైతే అర్థం కాలేదు. కానీ టోటల్ గా రాజకీయంగా వైసీపీ దీన్ని పెద్ద ఎత్తున సీరియస్ గా తీసుకొని విఫలం చేయడం. చౌదరి గారు ఇక్కడ ఒకటి పాయింట్ డైవర్ట్ అయిపోతున్నాం. చౌదరి గారు డైవర్ట్ అయిపోతున్నాం ఇప్పుడు దాంట్లో. వాళ్ళు చెప్తారు వాళ్ళ కష్టం, మధ్యలో మీరు చెప్తున్నారంటే ప్రొవకేషన్ అవుతుంది. పాయింట్ ఏంటంటే తెలుగుదేశం పార్టీ ఆసక్తి ఇందులో ఉందా లేదా? తెలుగుదేశంతో కలవాలని జనసేనని పదే పదే పిలిచారు. వన్ సైడ్ లవ్ లాంటి స్టేట్మెంట్లు కూడా ఇచ్చారు. ఈ మధ్యన కూడా కంటిన్యూగా ప్రయత్నిస్తున్నారు. ఇవాళ ఈ సభ వాళ్ళకంటే కూడా వాళ్ళకేమో మీతో కలుస్తారేమో అన్న ఆందోళన అన్న ఉండాలి, లేదా కలపాలన్నటువంటి ఉత్సాహం అన్నా ఉండాలి, మీరిద్దరు కలవాలన్నటువంటి. ఇలాంటి సందర్భంలో మీ ఫీలింగ్ ఏంటి? తెలుగుదేశం పార్టీ వాళ్ళ జనసేన మీతో కలుస్తుందని నమ్ముతున్నదా, కలవదని భావిస్తున్నారా? కలిస్తే ఏంటి, కలవకపోతే ఏంటి? చాలా చాలా మంచి అంశం పెట్టారు సార్ నా ముందర. గతంలో కూడా మా 40వ ఆవిర్భావ సభ సందర్భంగా దశల వారీగా విధానాల పరంగా బీజేపీకి కూడా మద్దతు ఇవ్వాలని పార్టీ నిర్ణయించింది. అంటే బీజేపీకి మిత్రపక్షమైనటువంటి జనసేనకు కూడా మా పోరాట పరంగా ప్రజా సమస్యల పైన మేము ఎప్పుడు మద్దతు తెలియజేస్తాం. రాబోయే ఎన్నికలకి పొత్తుల విషయం పైన ఇంకా టైం ఉన్నా కూడా, వాళ్ళు ప్రస్తావించినా కూడా మేమైతే మంచిగా కలిసి పోరాటం చేయాలని ఆలోచిస్తున్నాం. ఎన్నికల పొత్తుంటే కూడా బాగుంటుందని కూడా మేము భావిస్తున్నాం. దానికి అనుగుణంగా గతంలో స్థానిక ఎలక్షన్లో కూడా 1-2 సందర్భాల్లో కూడా కలిసి సందర్భం మేము చూస్తున్నాం. అయితే ఇది వన్ సైడెడ్ గా ఉండకూడదు కాబట్టి వాళ్ళు కూడా నిర్ణయించుకొని అవసరం మేరకు వస్తారా, లేదు మీ ఒంటరిగా పోటీ చేస్తారా అనే దానిపైన క్లారిటీ అనేది ఈ సభలో తెలియజేస్తారని వాళ్ళ నాయకులు చెప్పారు. అయితే ఈ రోజు సమిష్టిగా ఎదుర్కొని ఈ రాష్ట్ర పరిస్థితులు మీరు ప్రతిరోజు మనం టీవీలో చూస్తున్నాం, ప్రజలు ఏ విధంగా ఇబ్బంది పడుతున్నారో చూస్తున్నాం. పార్టీ నాయకులు ప్రశ్నించినా, ఇప్పుడు జనసేన వాళ్ళు, మేము తెలుగుదేశం వాళ్ళు మాట్లాడినా కూడా ఎటువంటి కేసులు, అరెస్టులు చేస్తున్నారో చూస్తున్నాం. ఈ ప్రభుత్వం ఎటువంటి అప్పుల్లోకి తీసుకెళ్లి ప్రజల్ని నష్టం చేస్తూ తెలుస్తున్నాం. ఇవన్నీ కూడా విధానపరమైన అంశాలన్నీ కూడా పరిగణలో తీసుకొని
ఈ బీజేపీ, జనసేన, తెలుగుదేశం పార్టీ 24లో ఎన్నికలు జరిగితే పొత్తులుంటే మంచి ఫలితాలు వస్తాయనేది ఒకటి. 2, జనసేన వారికి కూడా మేమేమంటున్నాం అంటే మేమేమి బలత్కారంగా రమ్మనే ఆలోచన ఉద్దేశంతో కాదు, కానీ మనస్ఫూర్తిగా ప్రజల అవసరం దృష్ట్యా, రాష్ట్ర అవసరాల దృష్ట్యా, ప్రజల కష్టాల దృష్ట్యా కలిసి ఈ ప్రభుత్వాన్ని కూలగొట్టడం వల్ల మంచి జరుగుతుంది ప్రజలకనే ఉద్దేశంతో మేము చర్చలు గతంలో కూడా ఒకరిద్దరితో మాట్లాడడం జరిగింది. వాళ్ళు కూడా నాయకులు ఉంటే బాగుంటుందని ఏదో ప్రైవేట్ ప్లాట్ఫామ్ లో డిస్కస్ జరిగింది. అయితే ఇక్కడ మీరు అన్నట్టు కాపు నాయకులు కూడా కొంత వాళ్ళు కూడా ఒక పార్టీ పెడతారేమో అనే ఒక ప్రశ్నార్థకమైన అంశాలు కూడా విజయవాడ వేదికగా, హైదరాబాద్ వేదికగా కొంత గతంలో చర్చ జరిగాయి. అవేవి కాదు, మళ్ళా అందరూ కలిసి ఒకే వేదిక మీద పంచుకుందాం అనే ఆలోచనతో మళ్ళీ వచ్చినట్టున్నారు. అయితే బీజేపీలో ఉన్నటువంటి కాపు సామాజిక వర్గం కూడా దీన్ని ఆశీర్వదించారు చేయాలని, కానీ మళ్ళీ ఎందుకో విరమించుకున్నారు. ఇప్పుడు రాజకీయ పొందికలు మారిన తర్వాత విజయవాడ వేదికగా జరిగిన ఈ జనసేన సభకి తెలుగుదేశం పార్టీ అయితే మేమైతే స్వాగతిస్తున్నాం, మద్దతిస్తున్నాం కూడా. ఎందుకంటే ప్రజా సమస్యల పైన పోరాటానికి వాళ్ళు వేదికను ఎంచుకున్నారు, అది మంచి సబ్జెక్టు. మేమైతే పొత్తుల పరంగా తెలుగుదేశం పార్టీ గతంలో వాళ్ళ సీనియర్ నాయకులు, మా సీనియర్ నాయకులు ఏదో సందర్భంగా కలుసుకున్నప్పుడు కూడా 24లో కలిసి ముందుకెళ్దాం అనేది, అందుకే అందులో భాగంగానే బీజేపీకి విధానపరమైన మద్దతు తెలియజేయాలని తెలుగుదేశం పార్టీ నిర్ణయించడం జరిగింది. ఇంక మిత్రపక్షమైన జనసేనకు కూడా అన్ని పోరాటాల్లో మద్దతు తెలియజేస్తున్నాం. ఎందుకంటే రాష్ట్ర పరిస్థితుల దృష్ట్యా మీరు అన్నట్టు ఈరోజు సభ అనేది ఒక వేదిక, ఆ వేదిక ద్వారా ప్రజలకు మెసేజ్ ఇవ్వబోతున్నారు. సార్ మీకు మిత్రపక్షమా? ఏ సార్ బీజేపీ, జనసేన సార్, జనసేన, బీజేపీ గాని జనసేన మీకు మిత్రపక్షమా? సార్ గతంలో మేము అయిపోయింది, తర్వాత శత్రుపక్షం కూడా అయ్యారు, కలిసి పోటీ చేసాం. మీరు అన్నట్టు రాజకీయాల్లో ఎప్పుడు కూడా శాశ్వత మిత్రులు ఉండరు, శాశ్వత శత్రువులు ఉండరు. ప్రజా అవసరాల మేరకి రాజకీయ పార్టీలు కలుస్తూ ఉంటాయి. మేమైతే స్వాగతిస్తాం. వాళ్ళు వన్ సైడ్ లో కాకుండా ప్రయత్నం చేస్తే మంచిదని మా భావన. రైట్. దీంట్లో మేము ప్రజల అవసరం అంతేగాని మీకు ఇప్పుడు ప్రెజెంట్ మేము ఇప్పుడు రాజకీయంగా ఎవరు మిత్రపక్షాలుగా ఉండలేదు. ప్రెజెంట్ అయితే ఎవరు లేరు కదా మిత్రపక్షం. ఇప్పటి వరకు మిత్రపక్షంగా మేమేమి ఎవరిని అనుకోవటం లేదు. ప్రజా సమస్యలపైన అందరూ కలిసి పోరాటం చేద్దామని స్వాగతిస్తున్నాం. 24లో ఎన్నికల పొత్తులు అనేది విధానపరమైన నాయకులందరూ కూర్చొని పెద్ద స్థాయిలో నిర్ణయిస్తారు. అయితే మా రిక్వెస్ట్ ఏంటంటే 24కు అవసరం ఉంది, ఈ పార్టీ ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని జనం నుంచి పంపించడం కోసం అవసరం ఉందనే విషయాన్ని మీకు తెలియజేస్తాం. రైట్. ఇప్పుడు ఒక చిన్న బ్రేక్ తీసుకుందాం. బ్రేక్ తర్వాత ఈ అంశానికి సంబంధించినటువంటి చర్చ కొనసాగిద్దాం. పవన్ పురించిన పాంచజన్యం జన సైన్యం కుతంత్రాలతో కూనరిల్లే సాంప్రదాయ రాజకీయాలకు పాతర వేస్తూ సరికొత్త రాజకీయాలకు కొత్త నెత్తునెక్కిస్తున్న జనసేన యువశక్తికి నవశక్తికి స్వచ్ఛమైన చిరునామా జనసేన. మార్చి 14న జనసేనాని శ్రీ పవన్ కళ్యాణ్ గారి ఆధ్వర్యంలో నిర్వహించే జనసేన ఆవిర్భావ సభకు ఇదే మా ఆహ్వానం. రండి, తరలి రండి, మీరు మేము మనమై జన ప్రభంజనమై సభను జయప్రదం చేద్దాం. ఇట్లు అఖిల భారత చిరంజీవి యువత రవణం స్వామి నాయుడు. జనసేన పార్టీ ప్రస్థానం మొదలై 8 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా అధినేత శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ గారికి మరియు జన సైనికులకు శుభాకాంక్షలు. ఇట్లు మీ నేమూరి శంకర్ గౌడ్, తెలంగాణ రాష్ట్ర ఇన్ఛార్జ్. మీరు స్వయంగా వెంచర్కు వచ్చి క్వాలిటీ, ధర చెక్ చేసి మరీ నిర్ణయం తీసుకోండి. మీ స్వప్న సాకారానికై స్వర్గసీమ శాండల్వుడ్ ఫార్మ్స్ ప్రైవేట్ లిమిటెడ్. ఎదిగినట్టు పిల్లలు పెరుగుతాయి బుద్ధులు హమేషా యువను ఈ స్వచ్ఛమైన నీరు తాగడం ఏ వయసులో ఉన్నా జీవితాన్ని గెలుచుకో ఇలా. బాలు హెర్బల్స్ తో ఆరోగ్యం అన్ని వేళలా. హాయ్, హలో ఫ్రెండ్స్, నేను మీ రియల్ ఎస్టేట్ పార్ట్నర్ చంద్రా చంద్రశేఖర్ని. మీరు కొన్న ఇంటి స్థలమే మీకు బంగారు భవిష్యత్తునిస్తుందని తెలుసా? అదెలా అంటారా? మీరు కొన్న స్థలంలో మేం చేసే అభివృద్ధి పనులతో ఎన్నో రెట్లు ధర పెరుగుతుంది. అభివృద్ధి అనేది పూర్తిగా మా బాధ్యత. మీ స్వప్న సాకారానికై స్వర్గసీమ శాండల్వుడ్ ఫార్మ్స్ ప్రైవేట్ లిమిటెడ్. జనం కొరకు జనం చేత జనమే నిర్మించిన సేన.
సాహసమే ఊపిరిగా, ప్రజలే ప్రాణంగా ఓ యోధుడు పిడికిలి బిగించాడు ఒకనాడు. అలుపెరగని పోరాటంతో అక్రమార్కుల గుండెల్లో పిడుగుల వర్షం కురిపించాడు. నిరుపేదల కళ్లల్లో మెరుపై మెరిశాడు. యువతరం ఆశలకు చుక్కానిగా నిలిచాడు. ఆ వీరుడి ఆశయాలకు ప్రతిరూపమే జనసేన. లక్షలాది మంది ప్రజల భవిష్యత్తుకు అది చిరునామా. రండి, పిడికిలి బిగించి దిక్కులు పిక్కటిల్లేలా నినదిస్తూ వడివడిగా తరలి రండి. మార్చ్ 14న మంగళగిరిలో జరిగే జనసేన ఆవిర్భావ దినోత్సవాన్ని విజయవంతం చేయండి. మీ మల్లినీడు తిరుమలరావు బాబీ, జనసేన సీనియర్ నేత, భీమవరం, పశ్చిమ గోదావరి జిల్లా. వెల్కమ్ బ్యాక్. ప్రధానమైనటువంటి ఆసక్తి జనసేనకి సంబంధించి ఆవిర్భావ సభ ఈ దఫా ఘనంగా జరపాలని నిర్ణయించుకోవడం. మామూలుగా ప్రతి ఏడాది ఇది కొన్నిసార్లు కరోనా కారణంగా ఆగింది. అంతకుముందు కూడా దాని కార్యక్రమాలు ఇంటర్నల్గా వరకే జరిగింది. ఈ దఫా మాత్రం భారీ బహిరంగ సభ నిర్వహించాలని పవన్ కళ్యాణ్ భావించడం, అందులో ప్రత్యక్షంగా తనే ఒక సంతకంతో పేర్కొనడం, నాగబాబు కూడా అక్కడికి వచ్చి కూర్చోవడంతో దీని పట్ల అందరూ ఆసక్తి ఉంది. దీంట్లో ప్రధానంగా ఎవరితో కలిసి వెళ్ళబోతున్నారు, ఇంకా ఉంది 2 సంవత్సరాలు మాత్రమే. ఈ 2 సంవత్సరాల నుంచి లేకుండా అప్పటికప్పుడు నిర్ణయాలు తీసుకుంటే అది ప్రమాదం. కాబట్టి ఇప్పటి నుండి ఇప్పటికైతే జనసేన భారతీయ జనతా పార్టీ కలిసి ప్రయాణం చేస్తున్నాయి. అది కొనసాగుతుందా, లేదు దాంట్లో తెలుగుదేశం యాడ్ అవుతుందా, లేదంటే కనుక జనసేన ఒంటరిగా పోరాడుతుందా, లేదా తెలుగుదేశం జనసేన కలవటమా, ఇది అందరిలో ఆసక్తి రేకెత్తుతున్నటువంటి అంశం. ఎందుకంటే డిసైడింగ్ ఫ్యాక్టర్ జనసేన అవుతూ ఉండటం అన్నటువంటిది. ఈ నేపథ్యంలో జరుగుతున్న సభ కావడంతోనే ప్రతి ఒక్కళ్ళలో కూడా ఆసక్తి ఉంది. సత్య గారు, ఈవేళ మీ దృష్టిలో కలిస్తే, వీళ్ళతో కలిస్తే ఏం అడ్వాంటేజీ, ఒంటరిగా పోటీ చేస్తే ఏం అడ్వాంటేజీ, లేదా ముగ్గురు కలిస్తే ఏం అడ్వాంటేజీ, డిసడ్వాంటేజెస్, అడ్వాంటేజెస్, సీనియర్ నాయకుడిగా మీ దృష్టిలో ఏంటి? ఫెయిర్గా మాట్లాడండి. రైట్ సాయి గారు, చాలా ఇంపార్టెంట్ అండి అది. మీరు అడిగిన క్వశ్చన్ కూడా చాలా వ్యాలిడ్ క్వశ్చన్. ఎందుకంటే నేను చూస్తున్నది ఈ అంటే 2 రకాల మీడియాలు 2 రకాల ప్రధాన ప్రతిపక్షాలకు ఉండడం వల్ల వాళ్ళు ఇష్టం వచ్చినట్టు ప్రచారాలు చేస్తున్నారు. ఆ ప్రచారాన్ని తిప్పి కొడతానని కూడా పవన్ కళ్యాణ్ గారు చెప్పడం జరిగింది. అయితే ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారు మార్చి 14, 2018లో తెలుగుదేశం అంటే ఇదివరకు కూడా చూడండి 2014లో ఇచ్చినప్పుడు కూడా అది పైనుంచి ఇచ్చే మద్దతు ఇచ్చారు తప్ప ఆయన ఎప్పుడు కూడా భాగస్వామి కాలేదు తెలుగుదేశంలో. నెంబర్ 1. నెంబర్ 2, 2019కి ముందు మార్చ్ 14, 2018లో చేసింది ఏంటంటే ఆయన బాబు వెళ్ళాను సారీ సార్ మార్చ్ 2018లో ఆయన చేసింది ఏంటంటే తెలుగుదేశాన్ని బేసిక్గా ముఖ్యమంత్రి గారిని అంటే అప్పుడు ముఖ్యమంత్రి గారిని నారా లోకేష్ బాబుని పూర్తిగా అంటే ఆ రకంగా ఎండగట్టిన తర్వాత మళ్ళీ వాళ్ళతో జత కడతారు అన్నది నేనైతే అనుకోవడం లేదండి. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు ఏ మాట మాట్లాడినా ఆచితూచి మాట్లాడతారు, అంతే తప్ప ఆయన ఇష్టం వచ్చినట్టు మాట్లాడే వ్యక్తి కాదు. ఒకసారి మాట తూలిన తర్వాత మాట ఇచ్చిన తర్వాత వెనక్కిపోయే వ్యక్తి కాదు. అటువంటిది బీజేపీతో వెనక్కి వెళ్ళిపోతారని మేము బీజేపీతో లాభాల గురించి రాలేదండి. బీజేపీతో ఒక జాతీయ స్థాయిలో ఈ దేశానికి భద్రత ఇస్తున్న నరేంద్ర మోడీ గారి మీద అభిమానంతో ఆయన జాయిన్ అయ్యారు. అది లాంగ్ టర్మ్ ప్లానింగ్లో జాయిన్ అయ్యారు తప్ప షార్ట్ టర్మ్ గెయిన్స్ గురించి కాదు. కాబట్టి ఇప్పుడు ఎలాగైనా సరే వైసీపీని రాష్ట్రం నుంచి తరిమి కొట్టాల్సిన కార్యక్రమం కానీ ప్రోగ్రాం కానీ మాది కాదు. మాది కావాల్సింది ఏంటంటే రాష్ట్ర పరిస్థితిని ఇంప్రూవ్ చేయాలంటే ఏం చేయాలి, అది ప్రజల దగ్గర నుంచే మార్పు రావాలనేది మార్పు మొదలైంది సాయి గారు. బేసిక్గా వీళ్ళందరూ ఎందుకు భయపడుతున్నారంటే, ఎస్పెషల్లీ పాలకపక్షం ఎందుకు భయపడుతుంది అంటే ఈ ఒక తాపీ మేస్త్రి ఎంపీటీసీ అయ్యాడు ₹1 ఖర్చు పెట్టకుండా. అలాగే పశ్చిమ గోదావరిలో పెంటపాడులో జనసేన అభ్యర్థి బొత్స తాతారావుకి టికెట్ ఇస్తే ఆయన పోయి మీరు ఫ్యాన్కి ఓటేయండి, ములగాల కోటేశ్వరరావుకి ఓటేయండి అని ఇంటింటికి తిరిగి చెప్పాడు. ఓటు అడగకుండా, జనసేన పార్టీ నుంచి ఓటు అడగకుండా, నోటు పంచకుండా అక్కడ ఒక మనిషికి వెళ్ళడం, పశ్చిమ గోదావరిలో సర్పంచ్కి వెళ్ళడం, ఇవన్నీ చూస్తే ఎలాగుంటుందంటే అంటే అది సర్పంచ్ కాదు ఎంపీటీసీ గెలడం చూస్తే ఎలాగుంటుందంటే ఓటు అడగకుండా ప్రజలు ఓటేస్తున్నారు అంటే అర్థం ఏంటంటే ఒక మార్పు, ఒక రాజకీయ మార్పు మొదలైంది. అంటే ఒక పార్టీ మీద, ఒక పార్టీ గుర్తు మీద, ఒక పార్టీ అధ్యక్షుడి మీద నమ్మకంతో ఓటు వేయడం మొదలైంది. అది ఒక్క దగ్గర కాదు సాయి గారు, ఇది ఒక్క దగ్గర కాదు, అది రాయలసీమలో మొదలైంది,
శ్రీకాకుళంలో మొదలైంది, ప్రతి దిక్కున. అంటే ఆ తర్వాత ఏం చేస్తున్నారంటే 2 సంవత్సరాలు ప్రజలు చూస్తున్నారు. ఈ గెలిచినప్పుడు విశాఖపట్నం 3 కార్పొరేటర్లు గెలిచారు. గెలిచిన కార్పొరేటర్ చేసిన పని చూస్తే జనసేన పార్టీ నుంచి, అవతల పార్టీ నుంచి అసలు కార్పొరేటర్ ఉన్నా లేనట్టే. అంటే అప్పుడు ప్రజలు ఏంటంటే అసలు డబ్బులు ఖర్చు పెట్టకుండా ప్రజలు రాజకీయాల్లోకి రావచ్చు అని ఏదైతే జీరో బడ్జెట్ పాలిటిక్స్ పవన్ కళ్యాణ్ గారు చెప్పారో అటువైపు వస్తున్నారు. ఇప్పుడు తెలుగుదేశంతో పొత్తు ఉంటుందా లేదా, రాకపోతే వీళ్ళతో పొత్తు ఉంటుందా లేదా అంటే జనసేన పార్టీ పవన్ కళ్యాణ్ గారి సిద్ధాంతాల పట్ల అవగాహన లేని వాళ్ళు అనుకుంటారు, కానీ సిద్ధాంతాల పట్ల పూర్తిగా అవగాహన ఉన్న మాలాటి వాళ్ళు అలా అనుకోమండి. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారి సిద్ధాంతం ఏంటి, ధనం లేని రాజకీయం వైపు వెళ్ళాలి. అలా కలిసేటట్టయితే తెలుగుదేశం పార్టీతో అప్పుడే కలుగుతారు కదా, బిగినింగ్లోనే భాగం కూడా పంచుకుంటారు కదా. కలవకుండానే కలిశారని ప్రచారం చేసిన ఇప్పుడు నవరత్నాల చైర్మన్ కానీ వాళ్ళ తాలూకా బాస్ కానీ వీళ్ళందరూ చేశారు. ఇంకొకటి సాయి గారు, ఈరోజు మీ ద్వారా నేను ప్రజల దృష్టికి తేవాలనుకుంటున్నది, అవంతి శ్రీనివాస్ గారు నన్ను అర్జెంటుగా ప్రెస్ మీట్ పెట్టి పవన్ కళ్యాణ్ గారికి ఏమాత్రం ఆంధ్రప్రదేశ్ మీద ఇంట్రెస్ట్ ఉంటే స్టీల్ ప్లాంట్ని రక్షించాలి అని చెప్పేసి బీజేపీని అడగాలట. మరి ఈయన ముఖ్యమంత్రి గారు గాడిదలు కాస్తారా? ఈయన ముఖ్యమంత్రి గారు అడగక్కర్లేదా? అఖిలపక్షం వేయమని నవంబర్ 1వ తారీఖుని కింద సంవత్సరం స్టీల్ పవన్ కళ్యాణ్ గారు మీటింగ్ పెట్టి 4 లక్షల మంది సమక్షంలో అడిగితే ఈ రోజు వరకు అఖిలపక్షం వేయకుండా, అంటే అఖిలపక్షాన్ని ప్రజాస్వామ్యం వీళ్ళకి నచ్చదా, పట్టదా? అఖిలపక్షం వేయరా? నీ బాటకు నువ్వు అడుగు, నా మటుకు నేను అడుగుతానంటే ఎవరిస్తారండి? కలిసి రండి, మీ వెనకతలు నేను వస్తానన్నారు పవన్ కళ్యాణ్ గారు. జగన్మోహన్ రెడ్డి గారు మీరు ముందు ఉండండి, మీ వెనకతలు నేను వస్తానన్నప్పుడు కూడా ఆయన వెళ్లకుండా అఖిలపక్షం వేయకుండా ఈ మంత్రి గారు ఇంకొక, అంటే ఇదివరకే చెప్పారు ఆయన బోడిలింగాలని, ఇంకొక బోడిలింగంలాగా ఏదో మాట్లాడుతున్నారు. అది కరెక్ట్ కాదు సాయి గారు. ఇప్పుడు ఈసారి మాత్రం నేను అనుకుంటున్నది పవన్ కళ్యాణ్ గారు ఆల్రెడీ ఫిక్స్ అయ్యారు. జనసేన బీజేపీ ఈ పొత్తుతో ముందుకి గెలిచినా ఓడినా ముందుకెళ్తాం. ఇమ్మీడియట్ గా మాకు గెలాలని ఓడాలని ఇది లేదు, ఒక లాంగ్ టర్మ్ రాజకీయం. దాని గురించి మేము బీజేపీతో పొత్తు పెట్టుకున్నాం తప్ప నాకు తెలిసి ఈ షార్ట్ టర్మ్ రాజకీయాలు ఎలాగైనా సరే జగన్మోహన్ రెడ్డి వెళ్ళిపోవాలన్న రాజకీయం మేము చేయమండి. రైట్. నారాయణమూర్తి గారు, ఈ వ్యవహారం అంటే ప్రత్యేకించి నిన్నట్టుండి మంత్రులు మళ్ళీ టార్గెట్ చేయడం ఇదంతా జరుగుతుంది. ఒకటి మామూలుగా రెగ్యులర్ పాలిటిక్స్ వేరు, ప్రత్యేకించి ఒక స్ట్రాటజిక్ పాలిటిక్స్ వేరు. మీకు బాగా ఆ పీకే మార్క్ పాలిటిక్స్ అలవాటు కాబట్టి అటాక్ చేయాలి అంటే, మీరైనా తెలుగుదేశం పార్టీకి పీకే లేకపోయినా కూడా అటాక్ చేయాలంటే సిరీస్ ఆఫ్ వాయింపుళ్ళు ఉంటాయి అన్నమాట, వరుస పెట్టి తిట్టిపోయడం అనేది జరుగుతుంది. అట్లాంటిది ఇవాళ ఏమైనా స్కెచ్ చేసుకున్నారా? లేదు అంటే కనుక ఇందాక మీరు చెప్పినట్టు చక్కగా వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటారు, మాకేం సంబంధం లేదు అనే ధోరణిలో ఉంటారా? సాయి గారు, దీని ముందు బొలిశెట్టి గారు చెప్పినట్టుగా అవంతి గారు ఏదో మాట్లాడితే దానికి ముఖ్యమంత్రి గారు గాడిదని పెద్ద పెద్ద మాటలు వాడారు. దానికి అనడానికి కారణం ఏంటంటే, అవంతి గారు ఏమన్నారు, మేము ఎప్పుడు ఢిల్లీలో పార్లమెంట్ బయట, పార్లమెంట్ లోపల కూడా, ఇక్కడ కూడా విజయసాయి రెడ్డి గారు పార్లమెంట్ లో అనేక మార్లు దీన్ని అసలు దాని మొదటిసారిగానే అసలు విజయసాయి రెడ్డి గారు అక్కడికి వెళ్ళి వేదిక దగ్గరికి కంపల్సరీ మేము ఇది ప్రైవేటైజేషన్ చేయకుండా చూసే బాధ్యత మనదే, మనంతా కలిసి పోరాడదాం అని చెప్పేసి ఆ కార్మిక సంఘాలతో చెప్పిన వ్యక్తి విజయసాయి రెడ్డి గారు. అట్లాంటిది ఈయన బీజేపీతో అంటగాగుతూ ఈయన ఒక మాట కూడా మాట్లాడకుండా దాని గురించి ప్రత్యేకంగా అంతకంటే ఏం పని ఉందండి వీళ్ళకి? ఏమి ఆ సినిమా షూటింగ్లు తప్ప రాష్ట్రంలో ఏ కార్యక్రమాలు చేస్తున్నారు రాజకీయంగా? వెళ్ళి ఒకసారి అడిగితే ఈయన మూటేం పోద్ది, గాడిదలు ఎవడు కాస్తున్నారు ఇప్పుడు అర్థం కావట్లేదా? ఎందుకంటే వీళ్ళకి ఒక నిబద్ధత లేదు. ఒక్క మాట ఇక్కడ నేను అడిగే మాట ఒక్క మాట నేను అనే మాట విను. మూర్తి గారు నేను చెప్పే మాట, ఇదివరకు చంద్రబాబు గారు పవర్ లో ఉన్నప్పుడు ప్రత్యేక హోదా మీద మీరు ఇదే విధమైన స్టేట్మెంట్ ఇచ్చారు. అప్పుడు కూడా వాళ్ళు లోపల మాట్లాడారు, బయట మాట్లాడతారు, మీరు లోపల మాట్లాడతారు, బయట మాట్లాడతారు. బట్ ఏమన్నారు, అఖిలపక్షం పెట్టాలి, అఖిలపక్షం పెట్టడానికి ఎందుకు, ఆయన కేసుల గురించి భయం, ఓటు కోట్లు కేసు గురించి అన్నారు. ఇప్పుడు మిమ్మల్ని తెలుగుదేశం అదే అంటోంది, మీరు కేసుల గురించి భయపడి చేయట్లేదు అన్నది. అఖిలపక్షం పెట్టడానికి ఏంటి ప్రాబ్లం? అప్పుడు అడిగిన మీరు ఇవాళ మీరు పవర్లో ఉన్నారు, పవన్ కళ్యాణ్ నేనే వస్తానంటున్నాడు, ఏం బాధ మీరు తీసుకెళ్ళడానికి? నేను అనేది పార్లమెంట్ లోనే మాట్లాడిన వాళ్ళని, అఖిలపక్షం పెద్ద పార్లమెంట్ లో మాట్లాడింది కూడా గొప్ప మాట్లాడారు సార్, అవ్వలేదు కదా. ఇప్పుడు ఒత్తిడి అనేది ఓన్లీ ఉపన్యాసంతో అయితే గనక అసలు ప్రత్యేక రాష్ట్రమే ఏర్పడేది కాదు సార్. నేననే మాట ఒక్కటి వినండి, రాష్ట్ర విభజన గురించి పార్లమెంట్ లో కూడా మాట్లాడాం, ఏం కాలేదు కదా. ఒక్క మాట సార్, సంఘటితంగా తమిళనాడు వాళ్ళు చేసిన టైపులో
మనందరం ఒక్క మాట మీద ఉన్నాం అని అడగడానికి ఏమన్నా ప్రాబ్లమా? సార్ వీళ్ళు ఉన్న స్టేజ్ అంతా మా రాజకీయ పార్టీలన్నీ లోకల్ మేము కొట్టుకుంటాం కానీ రాష్ట్ర ప్రయోజనాల కోసం మేము ఒకటే అనడానికి బాధ. పట్టుమను 10 మంది వీళ్ళని మనం ఉన్నది 99% అవసరం లేదు సార్. మేమే మాట్లాడుతున్నాం కదా, ప్రజల తరఫున ప్రజలు మాట్లాడుతున్నారు, మేమంటే మేము కాదు ప్రజలు. మరి పోనీ మీరు ఆపుతారా? వీళ్ళు స్టేట్సే లేనప్పుడు వీళ్ళు ఏం చేసేది వచ్చాక? పోనీ మీరు ఆపుతారా? ఇప్పుడు అట్లీస్ట్ 10 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు అనుకోండి సార్. ఇదే అతిశయం. ఎమ్మెల్యేలు లేరు కదా అంటున్నా నేను. ఇది అతిశయం, పోరాటం చేస్తా ఉంటే ఇది అతిశయం. ఎప్పుడైనా సరే అఖిల పక్షం అంటే సిపిఐ సిపిఎంలతో సహా వస్తాయి సార్. వాళ్ళకి ఒక్క ఓటు వచ్చినా 2 ఓట్లు వచ్చినా కూడా అఖిల పక్షం అంటే అందరూ కేవలం ప్రజాప్రతినిధులు మాత్రమే అనేది కౌంట్ కాదు. ఆ లెక్క అయితే పోనీ వాళ్ళకి ఒక ఎమ్మెల్యే కూడా ఉన్నారు, ఆయన కాకపోతే మీ తరపున పనిచేస్తుండొచ్చు. అదే సందర్భంలో మీ తరపున చేసిన వేరే వైపు కూడా పనిచేస్తున్నారు. కాబట్టి అది తప్పంటామా? సంస్కారయుక్త రాజకీయం చేయలేమా మనం? సాయి గారు ఇప్పుడు సిపిఐ అయినా సిపిఎం నేను అనేది అఖిల పక్షం అందరినీ తీసుకెళ్ళాలని మీకేంటి బాధ? సాయి గారు మీరు చెప్పిన దానికి నేను ఏమంటానంటే, ఇప్పుడు సిపిఐ ఏంటో సిపిఎం ఏంటో ఇక్కడ వీళ్ళ పార్టీ ఏంటో రాష్ట్రంలో తెలుసు. అసలు 90% 95% అటు ఇటుగా మనమే ఉన్నాం ఇక్కడ పార్టీలో. రాష్ట్ర వ్యాప్తంగా జనం అంతా ఆదరిస్తున్నారు. వాళ్ళ తరఫున మేము అడుగుతా ఉన్నాం. మీరు చేస్తారా? 95% ఉన్నారు కాబట్టి మీరు ఆపేస్తారా? ఆపేయడం కాదు కదా, మేము ప్రతి నిమిషం ప్రతి అవకాశాన్ని మేము ఉపయోగించుకుంటాం. 3 ఏళ్ళుగా మీరేం చేస్తున్నారు? ఉపయోగం ఏముంది సార్? ప్రతి నిమిషం నేను కూడా రోజు ఉపన్యాసం ఇస్తాను. 3 ఏళ్ళుగా మీరు ఆపేస్తారు. కిరణ్ కుమార్ రెడ్డి విభజన ఆపాడు, ఇప్పుడు ఇలా ఆపుతారు. అఖిల పక్షం పెట్టడానికి ఏం ఉపయోగకరండి? అఖిల పక్షం పెట్టండి అంటే ఆ ఒక్కదానికి తప్ప అన్నిటికీ సమాధానం చెప్తారు. అఖిల పక్షం ఎందుకు సమాధానం చెప్పండి, ప్రజలకు చెప్పండి, మాకు అక్కర్లేదు. మేము ఎక్కడ అవకాశం వస్తే అక్కడ ఆయన అమిత్ షా గారు తిరుపతి వస్తే అక్కడ మేము పట్టుబట్టి మీరు కంపల్సరీ ప్రధానందరూ తీసుకోవాలని చెప్పాము. ఢిల్లీలో ప్రధానందరూ కలిస్తే ఒక్క అంశం పైన మేము పోరాటం సాధించాం. కేంద్ర ప్రభుత్వంతో ఒక్క అంశం పైన మేము పోరాటం సాధించామని చెప్పి ఇక్కడ వేదికగా చెప్పండి. మీరు 3 ఏళ్లుగా ఏం చేస్తున్నారని చెప్పండి. కాదు మీరు ఒక్క మాట మూర్తి గారు ఒకే ఒక్క మాట అండి. మూర్తి గారు ఒక్క మాట సార్, ఒక్క మాట మూర్తి గారు నా మాట ఒక్కసారి వినండి సార్. ఇదే విధంగా ప్రజల్ని రాష్ట్ర విభజన టైంలో వాడికి ఎంత ఉంది, వీడికి ఎంత ఉంది, నేను గట్టిగా అడుగుతున్నానంటూ ఉపన్యాసాలు అందరూ ఇచ్చారు సార్. తీరా చూస్తే ఫైనల్గా రాష్ట్రం విభజన జరిగిపోయింది. హోదా అంశంలో ఇట్లాగే వాడికి ఎంత ఉంది, వీడికి ఎంత ఉందని ఎవరి కాళ్లే మాట్లాడారు. ఏమైంది సార్ అసలు ప్రాబ్లం మనకి? మీరందరూ మా అందరి కోసం అని చెప్తున్నోళ్ళు, మేము అడుగుతున్నటువంటిది అయితే రాష్ట్రం కోసం మీరు ఉపన్యాసాలు ఇవ్వడం కాదు, కలిసి ఉన్నాం అన్ని పక్షాలు, అధికార విపక్షాలన్నీ, బీజేపీ కూడా రావాల్సిందే మాతో అని అడిగితే రాకపోతే వాళ్ళు దోషులవుతారు, దొంగలవుతారు. కలిసి తీసుకెళ్తే మీకు నుంచి ఓట్లేం వాళ్ళకి పోవు కదా. వైసీపీ వాళ్ళేం జనసేనకి వేయరు, లేకపోతే తెలుగుదేశానికి వేయరు. తెలుగుదేశం వాళ్ళు మీకు వచ్చి వేసేది ఏమీ లేదు. దెన్ చేయడానికి ఏంటి సార్ ప్రాబ్లము? నాకు 150 ఉన్నాయి కాబట్టి లేదా 200 ఉన్నాయి కాబట్టి అంటే దానివల్ల ఏమైనా ఆపగలుగుతామా? కాదు 150 160 తర్వాత ఇంకా 2024 ఏం జరిగితే చూద్దాం. అది కాదు, ఇవాళ ఇవ్వాల్సింది బీజేపీ, దాంతో కలిసి పనిచేస్తుంది జనసేన. అడుగుతున్నాం మేము, ప్రజలు అడుగుతున్నారు. అడగలేవు బీజేపీని. వాళ్ళు అడిగొచ్చామని చెప్పారు. ఇక్కడ సమస్య అదే నేను అంటోంది. ఆ ముక్కేదో ఇదిగో తీసుకెళ్తున్నాం పవన్ కళ్యాణ్ అని వెంట తీసుకెళ్లొచ్చు కదా మీరు. సార్ ఇక్కడ నేను అంటోంది అదే సార్. ఎవరికి వాళ్ళు విడివిడిగా అడగడం ఏంటి? ఎవరికి వాళ్ళకి విడివిడిగా అడిగితే పనప్పుడు కలిసి వెళ్ళడానికి ఏంటి ప్రాబ్లం? కలిసి వెళ్ళడానికి ఏంటి సార్ సమస్య? ఈవెన్ రాష్ట్ర అలాగేదండి, మీ జిల్లా కమిటీ ఒక నాయకుడిని ఎన్నుకుంటే మీ రాష్ట్ర కమిటీ ఇంకొక నాయకుడిని డిసైడ్ చేస్తుంది. మీ పార్టీలోనే అంత తేడా ఉన్నప్పుడు, ఒక రాష్ట్రపు ఆలోచన కేంద్రపు ఆలోచన తేడా ఉన్నప్పుడు సంఘటితంగా కలిసి వెళ్ళడానికి ఏంటి సమస్య?
నేనంటోంది ఆ రాజకీయం మీరు చేస్తున్నారు, వాళ్లే కాదు మీరు చేస్తున్నారు. అవతలోళ్ళు రాజకీయం చేసేటప్పుడు మీరు రండి, మీరు తీసుకురండి. సార్ కలిసి వెళ్ళడం మీకు అసలు కలిసి వెళ్ళడం గట్టిగా మాట్లాడుతున్నాం కానీ రాష్ట్రం కోసం మాట్లాడట్లా, రాజకీయం కోసమే మాట్లాడుతున్నాం. రాష్ట్ర ప్రజల గురించి, రాష్ట్ర కానీ అవసరాల గురించి మీ వైఖరి కరెక్ట్ అని మీరు మీ వైఖరి మీరు కరెక్ట్ అనుకుంటున్నారా? మీ వైఖరి మీరు కరెక్ట్ అనుకుంటున్నారా? ఏదో అడగాలని అడగడం కాదు. లాజిక్ ఎక్కడ మిస్ అవ్వలేదు సార్. మీరు ఏ మ్యాజిక్ చేయలేరు. అందరూ కలిస్తే వచ్చే మ్యాజిక్ కి విడివిడిగా ఏ మ్యాజిక్ చేయలేరు. లాజిక్కులతో ఉపన్యాసాలు కుదురుతాయి కానీ మ్యాజిక్లు జరగవు. కానీ ఆవేశపూరిత ప్రసంగాలతో పనులు జరుగుతాయి అంటే నేను కూడా భావిస్తాను సార్. అట్లా కాదు సాయి గారు, ఒక మాట నేను ఖచ్చితంగా చెప్తున్నాను సార్. తమిళనాడులో మిగతా అంశాల్లో రాజకీయంగా కొట్టుకుంటారు, దేశ ప్రభుత్వాన్ని అడిగేటప్పుడు కలిసి వెళ్తారు. అలాంటి పని మనం చెయ్యలేమా? నేను సూటిగా అడిగేది అది. తప్పనిసరిగా సార్, అవసరం వచ్చినప్పుడు తప్పనిసరిగా ముఖ్యమంత్రి గారు ఆలోచిస్తారు. అదేంటి ఇప్పుడు అవసరం రాలా, అయిపోయాక అది ఇస్తారా? అడుగుతున్నాం, కంటిన్యూగా ప్రజలు పెడతా ఉన్నాం. కలిసి ఉన్న బీజేపీని ఎందుకు పవన్ కళ్యాణ్ కానీ జనసేన కానీ ఎందుకు అడగలేకపోతుందో అర్థం కాదు. ఎందుకంటే బీజేపీ ఒకటి జనసేన ఒకటి కాదు కదా, ఇవ్వాల్సింది వాళ్ళు. కానీ అదే పాయింట్ కట్టుబడి ఉంటారు కానీ మీరు పాయింట్ మాత్రం అసలు పాయింట్ అయితే మాత్రం ఉండదు. వెరీ గుడ్. అది చేయలేని అసమర్థులుగా ఉన్నారంటున్నా నేను. రైట్ సార్, ఉన్నాం ఎంత పోరాటం చేసిన వాళ్ళు. రైట్ కానీ మీరు అదే పాయింట్ తప్పించి ఇంకోటి ఉండదు అంటారు. ఓకే కానీ ఇంకా వేరే వాళ్ళతో కూడా మాట్లాడదాం. ఒక్కసారి భారతీయ జనతా పార్టీ ప్లీజ్ ఒక్క నిమిషం ప్లీజ్. నేను లాజిక్తోనే మాట్లాడాను, మీరు మ్యాజిక్ చేద్దాం అనుకుంటున్నారు. ఓకే కానీ మీ విచక్షణకు వదిలేస్తున్నా. భారతీయ జనతా పార్టీ తరపున రవికిరణ్ ప్రస్తుతం ఫోన్ లైన్లో మాట్లాడేందుకు సిద్ధంగా ఉన్నారు. రవికిరణ్ గారు, ఇవాళ జనసేన ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా మీలో భయం ఉందా, ప్రేమ ఉందా? ఎందుకంటే మీతో కలిసి ఉంటే మీకు హ్యాపీ, విడిపోయి తెలుగుదేశంతో కలిస్తే ఇబ్బంది. మీరైతే తెలుగుదేశంతో కలవరు కాబట్టి ఏంటి, మీరేమనుకుంటున్నారు? భయం వేస్తుందా, ధైర్యంగా ఉన్నారా? సాయి గారు, ముందుగా మీకు తోటి ప్యానలిస్ట్ కి ప్రైమ్ ఇన్వెస్టర్లకు శుభోదయం అండి. ఈరోజు జనసేన ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఆ పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారికి, నాయకులు, కార్యకర్తలు అందరికీ అభినందనలు, శుభాకాంక్షలు అండి. ఏ పార్టీ కన్నా ఆవిర్భావ దినోత్సవం ఎంతో ప్రీతిపాత్ర. ఇటీవలే వైసీపీ చేసుకున్నారు, మాకు కూడా ఏప్రిల్ 6వ తారీఖు. అయితే ఈ ఆవిర్భావ దినోత్సవం గురించి నిన్న మనోహర్ గారు కూడా చెప్పారు ఎందుకు ఎంత ప్రాధాన్యత అన్న విషయం. ఎందుకంటే గత 2 సంవత్సరాలుగా కరోనా నేపథ్యంలో ఇటువంటి సభలు నిర్వహించుకోలేదు. అలాగే 2.5 సంవత్సరాలు, 34 months గా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వ పాలన సగం దాటేశారు. ఈ పాలన యొక్క వైఫల్యాలు, అలాగే భవిష్యత్ కార్యాచరణ దిశానిర్దేశం చేసుకునే విధంగా ఒక ఆలోచన దృక్పథంతో చేసుకున్నటువంటి సభ అని చెప్పి నిన్న పవన్ కళ్యాణ్ గారు కూడా వారి పత్రికా ముఖంగా ఒక ప్రెస్ నోట్ కూడా పంపించడం జరిగింది. అయితే మీ యొక్క ప్రశ్నకి నా సమాధానం 2020 జనవరి 16వ తారీఖే పవన్ కళ్యాణ్ గారు, అప్పుడు మా రాష్ట్ర అధ్యక్షులు కన్నా లక్ష్మణ్ గారు విజయవాడలో పెట్టిన ప్రెస్ మీట్ మరోసారి గుర్తు చేస్తాం. సాయి గారు స్పష్టంగా చెప్పారు, గతంలో 2014లో కలిసిన మాట వాస్తవం. ఆ తర్వాత చిన్న కమ్యూనికేషన్ గ్యాప్ వచ్చింది, అది సరిదిద్దుకున్నాం. భవిష్యత్తులో ఎటువంటి కమ్యూనికేషన్ గ్యాప్ లేకుండా 2024లో రాష్ట్ర అభివృద్ధి, ప్రజల యొక్క సంక్షేమ ధ్యేయంగా ఈ కుల పార్టీలు, కుటుంబ పార్టీలు, ఈ యొక్క వైసీపీ, టీడీపీ పార్టీలకి సమదూరం పాటిస్తూ రాష్ట్రంలో ఒక ప్రత్యామ్నాయ అభివృద్ధి నమూనాను చూపి, ఒక ప్రత్యామ్నాయ మార్గాన్ని కూడా చూపి ప్రజల యొక్క ఆశీర్వాదం కోరుకునే విధంగా కలిసి పనిచేస్తా ఉన్నాం. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు అలాగే ప్రయాణం చేస్తున్నాం. ఇటీవల జనవరి మాసంలో కూడా 2022లో స్పష్టం చేశారు, మనం బీజేపీతో పొత్తులో ఉన్నాము, బీజేపీతో వెళ్తాం, మైండ్ గేమ్ లో పడద్దని కూడా చెప్పారు. సో మాకు ఎటువంటి, కొంతమంది మీడియాలు కొంతమంది సృష్టి చేస్తున్నారు, అది కూడా చెప్పారు పవన్ కళ్యాణ్, మైండ్ గేమ్ లో పడద్దని. సో మాకు ఎటువంటి అనుమానాలు లేవు. తప్పనిసరిగా రానున్న రోజుల్లో 2024లో ఒక ప్రత్యామ్నాయ రాజకీయ శక్తిగా ఈ రాష్ట్ర భవిష్యత్తు, ఎందుకంటే ఆ ప్రభుత్వం ఈ ప్రభుత్వం తేడా లేదని ప్రజలు కూడా చూస్తున్నారు. గత 34 మాసాల్లో మనం చూస్తున్నాం కూడా. అప్పుడు ఏం జరిగింది, అవినీతి ఇప్పుడు కూడా అదే జరుగుతుంది. జస్ట్ ఈ 2 పార్టీలు ఒకే నాణానికి బొమ్మ బొరుసులు అంటేవారు. సో ప్రజలు మార్పు కోసం చూస్తున్నారు, ఆ దిశగా ముందుకు వెళ్తున్నాం. అయితే అధికార ప్రభుత్వం ఈ యొక్క ఆవిర్భావ దినోత్సవంపై జనసేన చేసిన కార్యక్రమాలపై దమకాండ ప్రదర్శించే విధంగా గత
కొన్ని రోజులుగా మనం చూస్తున్నాం సాయి గారు. ఇది భారతీయ జనతా పార్టీ తీవ్రంగా ఖండిస్తోంది. ఇటీవల 9వ తారీఖు మేము గుంటూరులో రైతు ధర్నా పెడితే ఇదే రకంగా కాకినాడలో మమ్మల్ని కూడా హౌస్ అరెస్ట్ చేశారు సాయి గారు, మీకు పర్మిషన్ లేదని చెప్పేసి. ఏ అధికార పార్టీకి, ఏ అధికార ప్రభుత్వానికి లేని నిబంధనలన్నీ ప్రతిపక్ష పార్టీలకు ఎందుకు పెడుతున్నారని చెప్పి నేను ఈ యొక్క ప్రభుత్వాన్ని నిలదీస్తున్నాను. ఎందుకంటే ఫ్లెక్సీలు పెడితే ఎందుకు తీస్తున్నారండి? వారధుల మీద, కనకదుర్గమ్మ వారధి మీద ఏ రకమైన ఫ్లెక్సీలు పెట్టుకోవట్లేదు వైసీపీ పార్టీలు, అయితే టీడీపీ పార్టీలు, అయితే వేరే పార్టీలు. జనసేన పెడితేనే మీకు అభ్యంతరాలు వస్తాయా? ఎందుకంటే అటువంటి కార్యక్రమాలు పర్మిషన్ అడిగితే పర్మిషన్ ఇవ్వరా? హైకోర్టుకి వెళ్తాను, మేము రిట్ పిటిషన్ వేస్తామంటే అప్పటికప్పుడు ఏదో పర్మిషన్ ఇస్తారు, దానిలో మళ్ళీ కండిషన్సా? రాజకీయ పార్టీ యొక్క సమావేశాల్లో రాజకీయ విమర్శలు చేయకపోతే ఏం చేస్తారు సాయి గారు? ఇదేమన్నా జగ్గి వాసుదేవన్ గారి యోగా ప్రాణాయామం సమావేశం ఇదేమన్నా? విమర్శలు చేయకూడదని కండిషన్స్ పెడతారా? ఎవరు మనోభావాలు చెప్పడానికి కండిషన్స్ పెడతారా? కరోనా నిబంధనలు పాటించాలని పెడతారు. ఓకే, పెట్టండి, సంతోషం. కానీ మొన్న ఫిక్స్ చేస్తున్నా డైవర్ట్ అవుతున్నాం. మెయిన్ పాయింట్ నేను అడిగింది, ధైర్యంగా ఉన్నారా, భయంగా ఉన్నారా? నేను చెప్పేశాను సాయి గారు ఆల్రెడీ దానికి సమాధానం. మాకు ఎటువంటి భయం లేదు, మేము సహజ మిత్రులం. అదే నేను అంటోంది మళ్ళీ మధ్యలో మార్పు వస్తుంది అనేటువంటి. ఇదివరకు మీతో ఉన్నటువంటి వాళ్ళు మళ్ళీ మధ్యలో మారినటువంటి సందర్భం, తెలుగుదేశమే మీతో మారింది మధ్యలో 2018లో. ఈవెన్ అప్పుడు జనసేన కూడా బయటకు వెళ్ళి మళ్ళీ వచ్చింది. ఇప్పుడు ఒకటి ముగ్గురు కలిసి వెళ్ళడానికి అవకాశం ఉందా? అసలు ముగ్గురు వెళ్లే ప్రసక్తే లేదండి. ఎందుకంటే ఈ రెండు టీడీపీ వైసీపీ ఒకే నాణ్యానికి బొమ్మ పరుస్తారు. జెండాలు వేరు, ఎజెండా ఒకటే. అటువంటి ఎజెండా వలన బాగుపడేది ఆ కుటుంబ పార్టీలు మాత్రమే, ప్రజలు మాత్రం కాదు. ఆ ఏ రాయి అయితే పొలిటాలు కొట్టుకుంటాకి తప్పనిసరిగా రాష్ట్రానికి ప్రత్యామ్నాయ రాజకీయ శక్తిగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తాం. ఈ రెండు పార్టీలకు సమదూరం పాటిస్తాం. ప్రజల్ని ఒక 6 నెలల ముందు, ఎలక్షన్ ముందే ఒక మోడల్, ఒక మేనిఫెస్టో, ఒక మోడల్ చెప్పి ప్రజలకు కన్విన్స్ చేసి ప్రజలకి ఏ రకంగా సుపరిపాలన అందిస్తామని చెప్పి వెళ్తాం. ఈరోజు ఇద్దరితో కలిసే ప్రసక్తే లేదు సాయి గారు. రైట్, ఇప్పుడు ఒక చిన్న బ్రేక్ తీసుకుందాం. బ్రేక్ తర్వాత ఈ అంశానికి సంబంధించినటువంటి చర్చ కొనసాగిద్దాం. వెల్కమ్ బ్యాక్. శ్రీనివాస్ చౌదరి గారు, విన్నారు కదా? అంతా విన్న తర్వాత మీకేమనిపిస్తోంది? ఒక కొత్త కూటమికి ఆవిర్భావం అన్నటువంటి నమ్మకం వచ్చిందా, లేదంటే మీ ఇద్దరు కలుస్తామన్నటువంటి నమ్మకం వచ్చిందా? ఒకవేళ జనసేన పొత్తు లేదు అంటే అప్పుడు తెలుగుదేశం పరిస్థితి ఏంటి? ఒంటరిగా ఎదుర్కోగలిగినటువంటి సిచ్యువేషన్లో ఉందా? చాలా చాలా మంచి అంశం ముందు పెట్టారు సార్. రాష్ట్రంలో ఈరోజు 100% వైసీపీకి, టీడీపీకి ఓటర్ పోలరైజేషన్ చూసినప్పుడు ఒక 10% తేడా ఉంది. ప్రతి 100 మందిలో ముగ్గురు మారిపోతే తెలుగుదేశం పార్టీకి విన్నింగ్ ఛాయిస్ ఉంది. మరి 100 మంది మారారా, ముగ్గురు మారారా, 80 మంది మారారా, ప్రజలు 50% తెలుస్తారు. మేమైతే బలంగా తెలుగుదేశం పార్టీ నిర్మాణాన్ని నిర్మించుకుంటూ పోతున్నాం. అయితే సత్య గారు ఆలోచించుకుంటూ చెప్పారు నాకు తెలియదు, కానీ ఈ రాష్ట్రంలో జగన్ పోవాలి, పవన్ రావాలి అని వాళ్ళు క్యాప్షన్ పెట్టుకున్నారు. మరి మేము జగన్ ఓడించే ఉద్దేశం మాకు లేనే అనే అంశం అని చెప్పాడు. మరి ఎందుకు చెప్పారో మనకు తెలియదు, మరి వాళ్ళు చెప్తారు అది. అయితే కూటమి సందర్భంగా ఈ రాష్ట్ర రాక్షస పరిపాలన ఈరోజు చూడండి, మీరే అడిగారు ప్రశ్న. 3 ఏళ్ళు అయింది. ఏ ఒక్కటైనా రాష్ట్రానికి తెచ్చారా? ఒక ఫ్యాక్టరీ కానీ, హోదా కానీ, మీరు అన్నట్టు స్టీల్ ప్లాంట్ విషయంలో కానీ, కడప ఉక్కు ఫ్యాక్టరీ విషయం కానీ, అనేక అంశాలు ఏదెత్తుకున్నా ప్రతిసారి ఒక పాఠం చదువుతారు ప్రతిపక్షాలు. ఏది ఒక్క అంశం కూడా చేయకపోయాగా వీళ్ళు ఇచ్చిన ఎన్నికల హామీలు పూర్తిగా 94% సక్సెస్ అయ్యని చెప్పిన వీళ్ళు 100% క్లోజ్ చేశారు నవరత్నాలతో సహా. ఏ కార్యక్రమం అమలు కావడం లేదు. ఈ ప్రభుత్వాన్ని పక్కదారి పట్టించడం కోసం సమస్యలు సృష్టించి జిల్లాలు ఆమోదం లేకపోయినా జిల్లాలు విధిస్తారు. అదేవిధంగా రాష్ట్రంలో ఉద్యోగస్తులు భద్రత విషయం పైన కూడా తప్పుదారి పట్టిస్తారు. అనేక అంశాలపైన ఈ రాష్ట్ర ప్రభుత్వం 100కి 500 సార్లు ఫెయిల్యూర్ అయిపోయింది. ఈ ప్రభుత్వం కొనసాగితే ఇది మరొక ఎడారిగా తయారైపోతుంది ఆంధ్రప్రదేశ్. అందుకోసం ఈరోజు పవన్ గారు కూడా ఈ ప్రభుత్వ వ్యతిరేక విధానాలను ఎండగట్టడం కోసం ఈ సభ జరుపుతున్నారు. సో మేము దాన్ని కూడా స్వాగతిస్తున్నాం. అయితే 2024కే ఈ ప్రభుత్వాన్ని ఇంటికి పంపించకపోతే అఖిల పక్షం కూడా వేయలేని దద్దమ్మ ప్రభుత్వంగా ముద్రేసుకున్న ఈ ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం నుంచి నిజంగా మీరు అన్నట్టు కేసుల కోసం లాల్చి పడిందా, లేదంటే వేరే వ్యవహారాల కోసం లాల్చి పడిందా నాకు తెలియదు. కానీ మమ్మల్ని అనేవాళ్ళు ప్రతిసారి ఢిల్లీకి వెళ్ళారు, సెలవులు కప్పారు, బొకేలు ఇచ్చారని. నేను అడుగుతున్నా, ఇప్పుడు మీరు చేసింది ఏంది? మీరు సెలవులు కప్పారు, బొకేలు ఇచ్చారు, అంతే. ఇంకేం తేడా ఏమి లేదు. ఈ రోజు రాష్ట్రానికి సంబంధించిన అనేక అంశాలు, విభజనకు సంబంధించిన పక్క రాష్ట్రంలో ఆస్తులు సహా ఏ ఒక్క అంశమైనా ఈ 3 ఏళ్లలో చేస్తుంటే చెప్పండి. మీరు అన్నట్టు ఇక్కడే మీ ద్వారా వాళ్ళకి హ్యాట్సాప్ చెప్తాను. ఏది చేయకపోగా ప్రజల అప్పులు పాలు చేసేసి ఏ రోజు ఏ సమస్య వస్తుందో పడుతుందో తెలియదు. ఎస్టీ, ఎస్సీ, బీసీ, మైనార్టీ కార్పొరేషన్ల మొత్తం
ధ్వంసం చేసేసి వాళ్ళకు కూడా మద్దతు లేని పరిస్థితి, లేని దిశా చట్టం తీసుకొచ్చి పెట్టి అన్యాయాలు జరుగుతున్న పట్టించుకోలేని పరిస్థితిలో ఉంటే ఈ ప్రభుత్వాన్ని వెంటనే గద్దెదించాల్సిన అవసరం ఉంది. దానికి అన్ని రకాల రాజకీయ పక్షాలు కుటుంబంగా ఏర్పడాల్సిన బాధ్యత కూడా ఉంది. ప్రజల కోసం, వాళ్ళ కోసం కాదు, ప్రజల కోసం ప్రజా సంస్థల పైన పోటీ చేయాలని, దీంతో పాటు కేంద్ర ప్రభుత్వం ఏదైతే మనకు హామీలు ఇచ్చిందో దాన్ని తెచ్చుకోవడం కోసం కూడా వీళ్ళందరూ అడగాలని నేను ప్రశ్నిస్తున్నాను. మీరు అన్నట్టు 24 ఈ కూటమి ఖచ్చితంగా ప్రజల అవసరం దృష్ట్యా ఉండాలని కూడా కోరుకుంటున్నాను. చిరంజీవి గారి గతంలో పిఆర్పి పెట్టారు, జనసేన పెట్టారు. ఆయన ఆర్థికంగా ఎదిగితే చౌదరి గారు ఆయన ఆర్థికంగా ఒక్క మాట నా మాట వినండి పూర్తిగా. ఒక్క పాయింట్ ఏంటంటే, ఇప్పుడు ప్రభుత్వం సరే వాళ్ళు నవరత్నాల్లో అయితే ఫెయిల్ కాలేదు, అది పక్క, అన్ని డబ్బులు ఇస్తున్నారు, అవన్నీ కూడా అది ఇవ్వచ్చో ఇవ్వకూడదో పాలసీ ఇందాక ఇవాళ చెప్తానంటున్నారు సత్య గారు కూడా, మంచి పాయింట్. మిగతాదంటారా 5 ఏళ్లలో మీరు చేయలేదు, 3 ఏళ్లలో వాళ్ళు చేయలేదు, 5, 3తో లెక్కేస్తే లెక్క వస్తాయి, ఎన్ని ఇక భవిష్యత్తులో పబ్లిక్ తెలుస్తారు. కాబట్టి ఇక అవన్నీ విమర్శలతో వేస్ట్. ఈవేళ పోని ప్రభుత్వ వ్యతిరేకత చాలా తీవ్రంగా ఉంది కదా, ఆ తీవ్ర వ్యతిరేకత మీకు అనుకూలతగా ఉంటే ఇంకా వేరే వాళ్ళతో పనేంటి? ఇప్పుడు వాళ్ళదైతే మీకంటే తక్కువలోనే ఉన్నారు కదా, ఇప్పుడు వాళ్ళ 4-5 ఓట్ల తేడా వచ్చేస్తే అయిపోతుంది కదా, మరి మీరు వేరే వాళ్ళ మీద ఎందుకు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? సార్ మంచి అంశం చెప్పారు సార్. తెలుగుదేశం పార్టీ ఒంటరిగా పోటీ చేయడానికి కూడా మాకు ఎటువంటి భయము ఆందోళన లేదు. అయితే మేము అన్ని రాజకీయ పక్షాలు కూడా ఒకే అజెండాతో పనిచేస్తున్నాం. వాళ్ళ నిర్ణయం ఏంది? ఈ రాష్ట్ర రక్షణ పరిపాలన పెంచాలి. కమ్యూనిస్టులు కావచ్చు, కాంగ్రెస్ కావచ్చు, జనసేన కావచ్చు, బీజేపీ కావచ్చు. ఒక్క మాట చౌదరి గారు జస్ట్ నా మాట వినండి. ఇప్పుడు ప్రతి రాష్ట్రంలో, ఇప్పుడు తెలంగాణలో ఉందనుకోండి, కేసీఆర్ ప్రభుత్వం ఒకటి నడుస్తుంది, అక్కడ కమ్యూనిస్టులు వ్యతిరేకిస్తారు, కాంగ్రెస్ వ్యతిరేకిస్తుంది, బీజేపీ వ్యతిరేకిస్తుంది, వాళ్ళందరూ ఒక జట్టు కట్టరు. ఉత్తరప్రదేశ్లో సమాజ్వాదీ వ్యతిరేకిస్తుంది, బీఎస్పీ వ్యతిరేకిస్తుంది, వీళ్ళందరూ జట్టు కట్టేగాడికి ఇంకెందుకు పార్టీలు పెట్టుకోవడం? అందరూ కలిసి ఒకే పార్టీలో ఉంటే పోలేదా? 2 పార్టీల వ్యవస్థగా ఎవడదో ఆలే కదా. ఇప్పుడు ప్రభుత్వం మీద తీవ్ర వ్యతిరేకత ఉంది, ఇవాళకి గద్దె దించేయాలని జనం అందరూ ఫీల్ అయిపోయారు. ఆటోమేటిక్గా మిమ్మల్ని ఎక్కించాలని ప్రిపేర్డ్గా ఉన్నప్పుడు మీరు మళ్ళీ ఇంకొకళ్ళని తోడు రమ్మనటం ఎందుకు? ఇంకొకటి మీరు అంటున్నారు ముఖ్యమంత్రిగా వాళ్ళు రావాలనుకో, జగన్ పోవాలి, పవన్ రావాలని వాళ్ళు కోరుకుంటున్నారు. మీరు ఆల్రెడీ బాబు గారు మళ్ళీ నేనే వస్తానని చెప్పేశారు. పవన్ మీ దగ్గరకు వస్తే ఆయనకు ఒరిగే ప్రయోజనం ఏంటి మీ వలన? సార్ రాజకీయ ఎన్నికల్లో ఖచ్చితంగా రాజకీయం చేస్తాం, మాట లేదు. కానీ మీరన్న అంశమే ముందుకు తీసుకొస్తున్నాం. పక్క రాష్ట్రాన్ని ఆదర్శంగా తీసుకోవడానికి పదే మీరే చెప్తున్నారు. ప్రజా సమస్యల పైన ఎందుకు అన్ని పార్టీలు కలిసి పోరాడకూడదు? రాజకీయ ఎన్నికలు వచ్చినప్పుడు ఖచ్చితంగా రాజకీయం చేద్దాం. మేమే నిలబడతామా, జనసేన నిలబడుతుందా, బీజేపీ నిలబడుతుందా, వైసీపీ నిలబడుతుందా, ఎవరు నిలబడండి, కలిసి నిలబడతారా, ఉమ్మడి నిలబడతారా, అది క్వశ్చన్ మార్క్ పక్కన పెడతాం. ఈ పోరాటాల గురించి మాట్లాడలేదు సార్, మనం పొత్తుల గురించినే మాట్లాడుకున్నాం. మీరు తెలివిగా, మీరు చాలా బాగా ఎక్స్పీరియన్స్ వచ్చేసింది సార్ చౌదరి గారికి. మీకు మంచి టాక్టికల్ గా మాట్లాడడం నేర్చుకున్నారు. నారాయణమూర్తి గారు మీరు చాలా ప్రొఫెషనల్స్ అయిపోయారు, మంత్రులుగా ఇచ్చేయచ్చు మీ అందరికి పొద్దున. అసలు పాయింట్ డైవర్ట్ చేస్తున్నారు మీరు. నేను అడుగుతున్న పాయింట్, ఇప్పుడు మేము పోరాటాలు అందరూ కలిసి పోరాడితే ఎవరికి నష్టం లేదు. రాజకీయ నిర్ణయమే ఇప్పుడు ఆయన తీసుకోబోతుంది. రాజకీయ నిర్ణయం తీసుకునేటప్పుడు ఇవాళ మీకు ప్రభుత్వం మీద వ్యతిరేకత ఉన్నప్పుడు మీరే ఒంటరిగా ఢీకొట్టాలి కదా. మీరు ఎందుకని ఇవాళకి కూడా అక్కడ వైసీపీ నిర్మోహమాటంగా చెబుతుంది, నేను ఎవరితో కలవను, సచ్చినా కలవం అంటుంది. ఇంతకుముందు కూడా కలవలేదు. మీరెందుకు కలవాలనుకుంటున్నారు? మీరు అంతకంటే శక్తివంతులు కదా, 40 ఏళ్ల ఎక్స్పీరియన్స్ ఉన్నోళ్ళు మీరు. ప్లస్ మీకు సంస్థాగతంగా బలమైనటువంటి నెట్వర్క్ ఉంది. మీతో పోల్చుకుంటే ఇంకా వైసీపీకే తక్కువ ఉంది. ఎందుకు మీరు అంత తపన పడుతున్నారు? అంటే మీలో అనుకూలత, అంటే ఆ అనుకూలతగా మారలేదని మీకు గట్టిగా నమ్మకం వచ్చిందా? లేదు సార్. సాయి గారు మీరు అన్నట్టు ఒక ఎత్తుగడలో ఒకరిని ఓడించాలంటే ఒక చిన్న అంశాన్ని కూడా వదలకూడదు, ప్రతి అంశాన్ని మనం అనుకూలంగా మలుచుకోవాలి అనే ధోరణితోనే ముందుకెళ్తాం. మీరు అన్నట్టు రాజకీయ ఎన్నికల్లో పొత్తు అనే విషయం పైన మేమే అంటే రిక్వెస్ట్ చేసి గతంలో చెప్పడం జరిగింది. వాళ్ళు దాన్ని సున్నితంగా రిజెక్ట్ చేశారు. మళ్ళీ ఇప్పుడు మనోహర్ గారు నిన్న చెప్పిన తర్వాత మళ్ళీ మీ ముందు పెడుతున్నాం. పొత్తుల పైన కూడా క్లారిటీ ఇస్తారు అనే పైన మనోహర్ చెప్పడంతో మళ్ళీ పాజిటివ్ గా ఆలోచిస్తున్నారనే ఆలోచనతో మేము స్వాగతిస్తున్నాం. అంతేగాని 2024లో బీజేపీ, జనసేన, ఇంకొకరు అనే పొత్తుల పైన ఇంకా తెలుగుదేశం పార్టీ సంపూర్ణ నిర్ణయాలు తీసుకోలేదు సార్. జనసేనతో పొత్తు పెట్టుకోవడంలో ఎటువంటి అభ్యంతరం లేదని చెప్తున్నాం. అంతేగాని వాళ్ళు వచ్చినా రాకపోయినా తెలుగుదేశం పార్టీ ఖచ్చితంగా సింగల్ గానే వెళ్ళి కూడా పోటీ చేసే అవకాశం ఉంది.
దానికోసం మేము శక్తి సామర్థ్యాలు కూడగట్టుకుంటున్నాం. మీరన్నట్టు ప్రజా సమస్యలు వేరు, రాజకీయ ఎన్నికల పోటీలో పొత్తులు వేరు. పొత్తుల కాడికి వచ్చేకి విధి విధానాలు అన్ని అడ్డొస్తాయి. కాబట్టి దీనిపైన స్పష్టత, రెండు పార్టీలు కూర్చొని రేపు పవన్ గారు ఒకవేళ కలిసి వస్తే ఏమి పోర్ట్ఫోలియోలు మాట్లాడుకుంటారు, లేదు ఇంకొకరు కలిసి వస్తే ఏమి పోర్ట్ఫోలియో మాట్లాడుకుంటారు పైన స్పష్టత వచ్చేంత వరకు పొత్తుల పైన అవగాహన రాదు. కాబట్టి ఇప్పటికిప్పుడు ఎలక్షన్లు జరిగితే వైసీపీ ఓడిపోతుందా గెలుస్తుందని పైన జనసేన వాళ్ళు సర్వే చేస్తున్నారు, వైసీపీ నాయకులు వాళ్ళు పీకే టీం సర్వే చేస్తున్నారు, టీడీపీలో మేము సర్వే చేసుకున్నాం. సో ఇవన్నీ తెలిసిన తర్వాతనే ఓపెన్ గా ఈ వేదిక పైన పవన్ కళ్యాణ్ గారు ఒక స్పష్టత ఇస్తే వివిధ రాజకీయ పార్టీలు ఒక వేదిక మీద తీసుకొచ్చి వేరే రకమైన పోరాటాలు సిద్ధపడతాం. ఏదైనా సరే క్షేత్రస్థాయిలో పనిచేస్తే గానీ రేపు ఐక్యతకి పునాది పడదు. కాబట్టి దానికి ముందుగా మీరన్నట్టు అప్పటికప్పుడు 6 నెలలు 3 నెలల ముందు అప్పటికప్పుడు అనుకొని చేయటం వల్ల ఫెయిల్ అవుతామన్న విషయాన్ని మీరు కూడా గుర్తు చేశారు. అందుకే ముందు చూపుగా మేము ఈ రాష్ట్ర ప్రభుత్వం వ్యతిరేకంగా కూటమి ఏర్పాటు చేయడానికి స్వాగతం తెలియజేస్తున్నాం. రావడం రాకపోవడం వాళ్ళ ఇష్టం సార్. అది రైట్. ఇక్కడ ఒక్క మాట చెప్పండి, మీరు రాష్ట్రంలో జగన్ సర్కార్ ఉండాలనుకుంటున్నారా వద్దనుకుంటున్నారా? 100% ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని 100% పక్కన పెట్టాలి. ఈ రాష్ట్ర ప్రభుత్వం వల్ల నష్టపోయింది ప్రజలు. కాబట్టి తెలుగుదేశం పార్టీ పూర్తి స్థాయిలో జగన్ ప్రభుత్వాన్ని పక్కన పెట్టాలని, ఓడించాలని కంకణం కట్టుకున్నాం సార్. అందులో ఏం అనుమానం లేదు. దానికోసం ఏమైనా త్యాగం చేస్తారా సార్? తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ప్రజల కోసం ఇప్పటికే చాలా త్యాగాలు చేశాము. మీరు అడిగే క్వశ్చన్ కూడా నాకు అర్థమైపోయింది. దీని ద్వారా మేమేం అడుగుతున్నాం అంటే రాజకీయంగా ఎవరు ఏ పార్టీలో ఉన్నారనే విషయాన్ని మాట్లాడదలుచుకోలే. ఎవరు సీఎం కాదని కూడా మేము డిసైడ్ చేసుకోవాలి. ఎందుకంటే మీతో అన్నాను, పొత్తుల పైన మాట్లాడేటప్పుడు విధి విధానాలు చాలా చర్చ జరుగుతాయి సార్ అని. సో ఒకవేళ అదృష్టం కలిసి వచ్చి మీరు చాలా తెలివని నేను అదే చెప్పా, బాగా పండిపోయారు సార్ మీరని నేను అంటున్న పాయింట్ మీకు తెలుసు. కాబట్టి ఒకసారి త్యాగం చేసి జగన్ని గద్దె దించడానికి పవన్ని సీఎం చేస్తాం, ఈ ట్రిప్పు వాళ్ళకి ఎన్ని సీట్లు వచ్చినా అని ఏమైనా చెప్పగలరా? ఎందుకంటే వాళ్ళు బాగా చూస్తున్నారు. ఈ రాష్ట్రంలో కమ్మ రెడ్డి సామాజిక వర్గాలు తప్పించి మరెవరికి ముఖ్యమంత్రి పీఠమే దక్కదా, రాజ్యాధికారం దక్కదా అన్న కసితో ఆవేదనతో ఉన్నారు. కాబట్టి ఈ ఒక్కసారికి ఆయన ముఖ్యమంత్రి మేము చేస్తాం, మద్దతు ఇస్తామని ఏమన్నా చెప్తారా? సాయి గారు, మీ అనుభవం ముందు మాకు చాలా చిన్న అనుభవం, మీ చిన్నవాళ్ళం. ఎందుకంటే మీ అనుభవం చాలా గొప్పది. ఎందుకంటే నేను చూస్తుంటాను కాబట్టి. మీరు అడిగిన ప్రశ్నలో చాలా నిగూఢమైన రహస్యం కూడా దాగుంది. అదేంటంటే ఈ రాష్ట్ర ప్రభుత్వంలో కొన్ని కులాల వాళ్లే సీఎంలు అవ్వాలా, మరి ఇంకోరు కాకూడదనే ప్రశ్న చాలా స్ట్రైట్ అవే చెప్పారు. అయితే ప్రజలు ఎవరిని ఆశీర్వదిస్తే వాళ్ళు సీఎం అవుతారు సార్. మేము వైసీపీ వాళ్ళు, జనసేన, కమ్యూనిస్టులు నిర్ణయించి పలానా సీఎం అంటే జనాలు ఆమోదించే పరిస్థితులు లేరు. గతంలో ఇప్పుడు రాహుల్ గాంధీ ప్రధానమంత్రి కావాలని కాంగ్రెస్ పార్టీ అనుకునింది, కాలేకపోయాడు. మేము ఇంకొకరిని అవ్వాలనుకుంటే అవరు కదా సార్. ప్రజలు ఆశీర్వదించాలి, ప్రజలు కోరుకోవాలి. పవన్ కళ్యాణ్ సీఎం కావాలని అనుకుంటున్నారు కదా సార్? ప్లీజ్ రిపీట్ సార్. పవన్ సీఎం కావాలని అయితే అనుకునే వాళ్ళు ఉన్నారు కదా గట్టిగానే. ఉన్నారు సార్. పవన్ సీఎం అవ్వాలనుకునే వాళ్ళలో వాళ్ళు ఉన్నారు. చంద్రబాబు నాయుడు మళ్ళీ సీఎం కావాలనుకునే వాళ్ళు ఉన్నారు. జనసేన సరే వైసీపీ వాళ్ళు కూడా మళ్ళీ జగన్మోహన్ రెడ్డి రావాలని వాళ్ళు. ఒక్కసారి ఏమన్నా త్యాగం చేస్తారా? కొంచెం త్యాగం. ఇప్పుడు బీహార్ నితీష్ కుమార్ కి బీజేపీ త్యాగం చేసిందండి, అట్లా మీరేమన్నా త్యాగం చేయగలరా? త్యాగం చేయకపోవడం వల్ల బీజేపీ పవర్ నష్టపోయింది, అక్కడ త్యాగం చేసి పవర్ ఉంచుకుంది. అట్లా ఏమన్నా సార్? మీరు చాలా పెద్ద ప్రశ్న వేశారు. అది నిర్ణయించే స్థాయి మాది కాదు సార్. ఎందుకంటే పార్టీలో పొలిట్ బ్యూరో ఉంది, నాయకులు ఉన్నారు, వాళ్ళు డిసైడ్ చేస్తారు. నేను ఆ స్థాయిలో లేను. చేస్తారంటలేదు మీ అభిప్రాయం? నా అభిప్రాయం అయితే రాష్ట్రం కోసం తెలుగుదేశం పార్టీ త్యాగాలకు సిద్ధమైన చెప్తున్నాను. దేనికైనా సిద్ధమే తెలుగుదేశం పార్టీ. ఎవరు నాయకులు అవుతారు, ఎవరు సీఎంలు అవుతారు నిర్ణయించే అధికారం అయితే మాకు లేదు సార్. రైట్. బొలిశెట్టి సత్యనారాయణ గారు, ఫైనల్గా మీ లెక్క ఎలా ఉంది ఓవరాల్ ఈ పిక్చర్? పంజాబ్ అవుతుందా, ఉత్తరప్రదేశ్ అవుతుందా? అంటే మొన్న రాజమండ్రి సభలో పవన్ కళ్యాణ్ గారు ఒక స్టేట్మెంట్ ఇచ్చారండి. కాపులు పెద్దన్న పాత్ర తీసుకోండి, అన్ని కులాలని కలుపుకొని పోవడానికి, అడ్జస్ట్ అవ్వడానికి సిద్ధపడి ఉండండి అని ఆయన చెప్పడం జరిగింది. అయితే నేను చెప్పేది ఏంటంటే, చంద్రబాబు నాయుడు గారు అసెంబ్లీలో చాణక్యుడిలాగా నేను మళ్ళీ జుట్టు ముడైనా అని చెప్పి నేను వస్తే సీఎంగా వస్తానని అక్కడ చెప్పడమే కాకుండా అదేదో ఆవేశంలో చెప్పారనుకుంటూ వేరు, మళ్ళీ వెళ్ళి పైన కూడా అదే మాట చెప్పాడు.
కాబట్టి మీరు ఇందాక చౌదరి గారు చెప్తున్నారు, వాళ్ళు ఆల్రెడీ ట్యాగ్ పెట్టుకున్నారు, జగన్ పోవాలి పవన్ రావాలని. సత్య గారు ఏంటి జగన్ పోవడం మా ఇంపార్టెన్స్ కాదంటున్నారని. నేను చెప్పింది జగన్ పోతే పవన్ గారు రావాలని, అంతే తప్ప జగన్ పోయి మళ్ళీ చంద్రబాబు నాయుడు రావాలని అయితే డెఫినెట్గా ఏ జన సైనికుడు కానీ జనసేన పార్టీ కానీ ఆలోచించదండి. ఎందుకంటే అసలు వాళ్ళతో పొత్తే లేదు, మాకు లేని పొత్తుని ఆపాదించారు, లేని సంబంధాన్ని ఆపాదించారు. ఇన్నాళ్ళు పబ్బం గడుపుకున్నారు మీడియా ద్వారా. ఇప్పుడు దానికి ఒక క్లారిటీ వస్తుంది. ఎందుకంటే నేను చెప్పేది పవన్ కళ్యాణ్ గారు ఏదైనా ఒక మాట్లాడితే ఆచితూచి మాట్లాడతారు, మాట్లాడిన తర్వాత వెనక్కి వెళ్ళలేదు ఈ రోజు వరకు. కాబట్టి ఆయన కొద్దిగా స్పందించడం లేట్, ఒక్కోసారి ఆచితూచి మాట్లాడే కార్యక్రమంలో లేట్ అవుతుంది. కానీ ఒక్కసారి ఆయన చెప్పిన తర్వాత మళ్ళీ వెనక్కి వెళ్ళే దాఖలాలు సాయి గారు మీరు కూడా చూస్తే ఇప్పుడు లేవు. ఇప్పుడు మచ్చుకైనా సరే పవన్ కళ్యాణ్ గారు రాజమండ్రి మీటింగ్లో పెద్దన్న పాత్ర వహించండి కాపులు అన్నారు. కానీ ఇప్పుడు మన కుటుంబం పెద్దన్న పాత్ర వహిద్దాం, ఆంధ్రప్రదేశ్ గురించి మన వెనకథ నుండి రాజకీయం చేద్దాం అనే పద్ధతిలో లేరు కదా. తెలుగుదేశం ఉండదు, అది అలాగే వైసీపీ ఉండదు. ఈ రెండు కుటుంబాలు పవన్ కళ్యాణ్ గారికి ఏ కులానికి వ్యతిరేకంగా చెప్పలేదండి, ఈ రెండు కుటుంబాలకు వ్యతిరేకంగా చెప్పారు. ఈ మధ్యకాలంలో తెలుగుదేశం ఏమైనా అధికార మార్పిడి జరిగిందా అంటే జరగలేదు, ఫ్యూచర్లో జరగబోదు కూడా. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు తర్వాత లోకేష్ బాబు నాయుడు గారు ఇంకెవరు వేరే వాళ్ళు రారు పార్టీకి. ఏమనంటే బీసీల మద్దతు మాకు ఉందంటారు. ఏమంటే వీళ్ళు మేము పాలించడానికి పుట్టాం, మీరు మొయ్యడానికి పుట్టారనే పద్ధతులు ఉంటారు. అలాగే అది కరెక్ట్ కాదు అన్నది మా అభిప్రాయం. నాకైతే చాలా వరకు ఉన్న క్లారిటీ ఏంటంటే వచ్చే ఎన్నికల్లో జనసేన పార్టీ బీజేపీ కలిసి రాష్ట్ర ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం జరుగుతుంది. అలాగే పవన్ కళ్యాణ్ గారు ముఖ్యమంత్రి కాకుండా అడ్డుకునే శక్తి నాకు తెలిసి ఇంక ఎవరికి లేదండి. ఎందుకంటే ప్రజల నుంచి వచ్చింది తిరుగుబాటు, పార్టీ నుంచి పార్టీ నిర్మాణం. చాలా మంది అంటుంటారు పవన్ కళ్యాణ్ గారికి రాజకీయాలు తెలియవని. పవన్ కళ్యాణ్ గారికి రాజకీయాలు తెలియవు కాబట్టే ఆయన పార్టీ పేరే జనసేన అన్నారు. అది ఇండియన్ నేషనల్ ఆర్మీ అని నేతాజీ గారు పెట్టినట్టు పీపుల్స్ ఆర్మీ అని పేరు పెట్టారు ఆయన. ప్రతి మహిళకి వీర మహిళ విభాగం పెట్టారు. మహిళలు ముందుకు రమ్మన్నారు, యువతను ముందుకు రమ్మన్నారు, హక్కుల గురించి పోరాడమన్నారు. అంతేగాని అధికారం గురించి కాదు. హక్కుల గురించి పోరాడుతూ ఆ క్రమంలో అధికారం వస్తే తీసుకుంటారన్నారు. కాబట్టి హక్కుల గురించి పోరాటం మేము చేస్తాం. జగన్మోహన్ రెడ్డి గారిని అధికారంలో దించడం ఇమ్మీడియట్గా మా లక్ష్యం కాదు. ఆయన టైం అంత కాలం పాలించండి, కానీ అఖిలపక్షం వేయమంటే వేయకుండా ఇదివరకు చంద్రబాబు నాయుడు గారు చేసిన తప్ప ఈయన చేస్తున్నారు. చంద్రబాబు నాయుడుకి వచ్చిన ఫిగర్ కంటే ఈయన ఫిగర్ ఇంకా తగ్గుతుంది, అది నేను చెప్పేది. కాబట్టి ఇంకా 2 సంవత్సరాల టైం ఉంది. కాబట్టి ఇప్పటికైనా కొద్ది జ్ఞానం తెచ్చుకొని ఆ మంత్రులందరూ అడ్డదిడ్డంగా మాట్లాడకుండా కొద్దిగా సరి చేసుకొని రాష్ట్రానికి కావాల్సిన వీటి గురించి మీరు ఇందాక ఎంత గుచ్చి అడిగినా సరే రాష్ట్రం గురించి ఎందుకు చేయరు అంటే అది కాదు ఇది కాదు ఇది కాదు అది కాదు అని ఎదురు చెప్తారు తప్ప అసలు అఖిలపక్షం ఇదివరకు తెలుగుదేశం వేయలేదని తిట్టిన వీళ్ళు అఖిలపక్షం ఎందుకు వేయలేదని చెప్పలేదు కదా. సో వీళ్ళిద్దరు దొందే తోడు దొంగలు అనుకుంటాను నేను ఎప్పుడు. వీళ్ళిద్దరు తోడు దొంగలు. వీళ్ళిద్దరూ ఉన్నంతకాలం రాష్ట్రం బాగుపడుతూ ఈ 2 కుటుంబాల వల్ల రాష్ట్రం నాశనం అయిపోయింది. దాన్ని మళ్ళీ తెలుగు తీసుకురావాలి. ఇదివరకు కిరణ్ కుమార్ రెడ్డి గారు చెప్పినట్టే నా దగ్గర గుగ్లీ ఉంది ఆపేస్తాను, రాష్ట్ర విభజన ఆపేస్తానని చెప్పేసి ఎలాగైతే విభజన చేశారో ఇప్పుడు వాళ్ళు ఆల్రెడీ వాల్యుయేషన్ టెండర్లు కూడా పిలిచారట నిన్న. ఎందుకు ఇప్పుడైతే అఖిలపక్షం వెళ్ళదు, మీరే ఆపండి, మేమే ఆపుతాం. ఇదేంటి మీరు మేమేంటి, మనం ఎందుకు అనకూడదు? రాజు అయిపోయింది, ఎలక్షన్ అయిపోయింది కదా, మళ్ళీ ఎలక్షన్ టైంలో చూసుకుందాం. ఇద్దరం కలిసి ముందుకెళ్లాలన్న ఆలోచన రాలేదండి. అది వరకు చంద్రబాబు నాయుడు గారికి రాలేదు, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డికి రాలేదు. కాబట్టి వీళ్ళిద్దరు కూడా ఈ రాష్ట్రాన్ని పరిపాలించే అర్హత కోల్పోయారు. వీళ్ళిద్దరిని మోహన్లు పెట్టి కొత్త రాజకీయం తీసుకురావడానికే జనసేన పార్టీ వచ్చింది. రైట్. ఫైనల్గా ఏమంటారు నారాయణమూర్తి గారు, ఈ వేళ పరిస్థితి పరిణామాలు భవిష్యత్ రాజకీయాల్ని మారుస్తాయని నమ్ముతున్నారా? ఏముండదండి, యథాతథంగా ఉంటది. కోడిగుడ్డు మీద పీకే కార్యక్రమం వాళ్ళిద్దరూ ట్రై చేశారు, కానీ కోడిగుడ్డు మీద బొచ్చులు లేనప్పుడు వాళ్ళు ఏం పీకుతారు. నేనేమంటానంటే ఎన్ని సభలు పెట్టినా ప్రజలు నమ్మాలి. ప్రజలు నమ్మట్లా. ఒక కామెడీ షోలోనే చూస్తారు తప్పది, నేను పెద్దగా పట్టించుకోరు, దాని గురించి పట్టించుకోవాల్సిన అవసరం లేదు. ఒక సినిమా ఈవెంట్ చేసుకొని ఒక హీరో ఏదైతే చిన్న సినిమాలు పెద్ద సినిమాలు ఉంటాయి, ఈ స్థాయి సినిమా చూసుకొని ఆ ఈవెంట్ చేసుకున్నట్టు ఉంటుంది తప్ప దీంట్లో ఏం ఉండదు. ప్రజలకు బ్రహ్మాండంగా అభివృద్ధి జరుగుతుంది. ఇందాక శ్రీనివాస చౌదరి గారు చెప్తూ ఇక్కడ ఏం రాలేదు అది ఇది అని చెప్పేసి కొప్పత్తులో కానీ వైజాగ్లో కానీ టైల్స్ కంపెనీ కానీ బిర్లా కంపెనీ కానీ ఇవన్నీ కంపెనీల పేర్లు చెప్పాలంటే ఇప్పుడు టైం సరిపోదు. బ్రహ్మాండంగా అభివృద్ధి చెందుతుంది. అదేవిధంగా మీరు చెప్పినట్టుగా సంక్షేమ పథకాలు ఈ ప్రపంచంలోనే ఏ దేశంలో కూడా అమలు కాని విధంగా ఇక్కడ అమలు అవుతున్నాయి. ఇళ్ల విషయంలో కూడా పట్టాలు బ్రహ్మాండంగా ప్రపంచంలో చరిత్ర అది సుమారుగా 32 లక్షల పట్టాలు మనం పంపిణీ చేసే కార్యక్రమం. ఇంత అద్భుతంగా పాలన జరుగుతున్నప్పుడు నవరత్నాలు ఇంప్లిమెంట్ అవుతా ఉన్నాయి. వీళ్ళ కళ్ళకి కనపడవు. ఎందుకంటే పచ్చకాలంలో వచ్చిన వాడికి దేశం అంతా పచ్చగా కనపడదు తప్ప అది తెలుపు చూపించిన పచ్చగానే కనపడుద్ది, శాంతి చూపించిన పచ్చగానే కనపడుద్ది. సో వీళ్ళ పబ్బం కొన్ని మీడియా సంస్థలో ఇంకోటి పెట్టుకుని పబ్బం గడుపుకోమనండి.
ఇందాక ఆయన చెప్తే చౌదరి గారు ఏదో అన్నారు, పనికిమాలిన ఏదో అని. పనికిమాలిన కాబట్టి మిమ్మల్ని అఖిల పక్షంలో తీసుకోలేదు. 98% సీట్లన్నీ మొత్తం సర్పంచ్లు కానీ, ఎంపీటీసీలు కానీ, మొత్తం జిల్లా చైర్పర్సన్స్ కానీ, ఎంపీపీలు కానీ, మేయర్లు కానీ, ఇవన్నీ కూడా కొన్ని చోట్ల 100% సాధించిన ఇది ఉంది. కాబట్టి ప్రజలంతా మాతో ఉన్నారు. కాబట్టి ప్రజలతో మేమున్నాం కాబట్టి ప్రజల వాయిస్ మేము వినిపిస్తున్నాం. కాబట్టి పనిమానాలతో ఆయన అన్నమాట, పనిమానం నేనంటలా. ఆయన ఇందాక అన్నాడు ఫ్లోలో, మరి అన్నాడు లేదా కావాలి నారాయణమూర్తి గారు మీరు గెలిచా దౌర్జన్యం చేసుకున్నారా? అఖిల పక్షంలో తీసుకోలేదు. ఎందుకంటే ప్రజలకు ఏం కావాలో జగన్మోహన్ గారు తెలుసు. కాబట్టి ఆయన ప్రజల తరఫున అడుగుతున్నాడు. ప్రజలు అడుగుతున్నట్టుగా ఆయన ముందుకు చేస్తా ఉన్నాడు. ప్రజలు చేయాలి. మీరు వచ్చిన దాంట్లో ఒరిగేది ఏమీ లేదు. కాబట్టి ప్రజలు ఆలోచించలేదు. కాబట్టి మిమ్మల్ని పక్కన పెట్టారు. కాబట్టి ఆయన పోరాటం చేస్తా ఉన్నాడు. అది పార్లమెంట్ లో కావచ్చు, బయట కావచ్చు, ఇక్కడ ఫీల్డ్ లో కావచ్చు. దానికి ఏం పెద్ద ప్రాబ్లం ఉండదండి. ఈ సభ మామూలు యాజ్ ఇట్ ఈజ్ గా ఇంతకుముందు చాలా సభలు జరిగేవి. ఆ సభల్లో భాగంగానే ఇది కూడా ఒక సభగా రేపొద్దున్న మనం రేపొద్దునందుకు ఇవాళ ఇంకా 5 గంటలకు క్లోజ్ అవుతుంది కావచ్చు. 5, 6, 7 గంటల తర్వాత మళ్ళీ సభ గురించి మాట్లాడుకునేవాడు ఉండరు. సో సభలు పెట్టుకోవాలండి, తప్పు. ఎందుకంటే ఎవరైనా సభ పెట్టుకోవచ్చు, ఎవరైనా ఉత్సవాలు చేసుకోవచ్చు, ఎవరైనా ఆవిర్భావ దినోత్సవాలు చేసుకోనివ్వండి. ఇది 8వది, రేపు 9వది, ఇంకోటి 10వది అవుద్ది. ఇంతకుముందు సాధించింది ఏంటి, ఇప్పుడు సాధించేది ఏంటి? వాళ్ళు సాధించే దాంట్లో మాత్రం ఏం తేడా ఉండదండి. వాళ్ళు సాధించేది యాజ్ ఇట్ ఈజ్ గానే ఉంటది. అయితే నేను కోరుకునేది ఏంటంటే ఆయన నెక్స్ట్ సభ పెట్టి లోపల, ఆ నెక్స్ట్ సభ లేదంటే 24 తర్వాత, ఈ మధ్యలో ఎలక్షన్ ఎలా ఉండదు కాబట్టి అట్లీస్ట్ నాయకుడిగా అయినా సరే సభలో ఒక ప్రజాప్రతినిధిగా మాట్లాడే అవకాశం గురించి ఆయన ప్లాన్ చేసుకుంటే బాగుంటది. 2 సార్లు పోటీ చేసి 2 సార్లు ఓడిపోయారు. ఇప్పుడు ఇక నెక్స్ట్ 3 చోట్ల పోటీ చేస్తారా, 4 చోట్ల పోటీ చేస్తారా నిర్ణయం తీసుకొని ఒక ప్రజాప్రతినిధిగా ఒక సభ ఉంటే మీరు కూడా మాట్లాడడానికి ఉంటుంది, మేము మీడియాలో కూడా మాట్లాడడం కూడా ప్రజలు కూడా హర్షిస్తారు. ఆ విషయంలో వాళ్ళు కొంచెం కాన్సన్ట్రేట్ చేస్తారు. జన సైనికులు చేస్తారా, వేరే మహిళలు చేస్తారా, ఇంకోళ్ళు చేస్తారా, వాళ్ళకు ఉన్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఆ దిశగా ఏమైనా ఆలోచించుకుని చేసుకుంటే వాళ్ళు కాస్త విలువ, మర్యాద, గౌరవం ఉంటుంది పార్టీలో. లేదంటే 24 తర్వాత కూడా ఇంతకంటే దారుణంగానే నాకు తెలిసి ప్రజలు తీర్పిస్తారని నేను భావిస్తా ఉన్నా. రైట్. ఫైనల్గా చౌదరి గారు, ఫైనల్గా ఒక్క ముక్కలో చెప్పండి, తెలుగుదేశం పార్టీ ఎక్స్పెక్టేషన్ ఉందా లేదా దీని మీద? 100% ప్రజల కోసం, ప్రజల అవసరాల కోసం మేము ఎక్స్పెక్టేషన్స్ మాకున్నాయి సార్. మా ఎక్స్పెక్టేషన్ మాకున్నాయి. 100% తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తే నమ్మకం, పూర్తి స్థాయి నమ్మకం కూడా మాకుంది. ఈరోజు వైసీపీ వాళ్ళు 150 సీట్లు, 28 ఎంపీలు ఎలక్షన్తో కలిపి గర్వంతో జనసేనతో కలిసినా సార్ మిత్రపక్షాలు కలిసి వస్తే కలుసుకుంటాం. జనసేనతో కలిసి పవర్ లోకి కలవకుండా కూడా పవర్ వస్తుంది అనుకుంటా సార్. మేము పొత్తులకి ఎవరొచ్చినా సామరస్యంగానే తీసుకోవాలని అనుకున్నాం. రావడం రాకపోవడం వాళ్ళ ఇష్టం. మేము అందరికి ఆహ్వానం అయితే ఇస్తున్నాం. ఆ ఆహ్వానాన్ని మన్నించవచ్చు, మన్నించుకోవచ్చు. గెలిచి ప్రభుత్వం దించే బాధ్యత మాత్రం తీసుకుంటాం. 100% డౌటే లేదు. చివరిలోకి వచ్చింది. ఉండండి నారాయణమూర్తి గారు, మనం టాపిక్ డైవర్ట్ కాదు. జనసేన కూడా ఈ వేదిక సందర్భంగా దయచేసి ఒక్క నిమిషం, టైం పరిమితంగా ఉంది, ప్లీజ్ క్లియర్ చేస్తున్నా. జనసేన కూడా ఈ వేదిక మీద స్పష్టత ఇవ్వదలుచుకున్నారు. బీజేపీతో ఉంటారా, తెలుగుదేశం ఉంటారా, అసలు ఎవరు ఉంటారా, ఒంటరిగా పోరాటం చేస్తారనే పైన కూడా ఒక క్లారిటీ ఇస్తారని వాళ్ళు కూడా చెప్పారు. దాన్ని బట్టి కూడా రాజకీయ పొందికలు మారుతాయి. 2024 అయితే మేమైతే స్వాగతిస్తున్నాం. వాళ్ళు రావచ్చు, రాకపోవచ్చు, మా ఇష్టం, వాళ్ళ ఇష్టం. అయితే ఖచ్చితంగా మాత్రం 24లో ఈ ప్రభుత్వాన్ని దించే బాధ్యత మాత్రం మేమే పోస్కందాల మీద తీసుకుంటాం. కుప్పంలో నెగ్గుతారా? ఫైనల్ గా బొలిశెట్టి సత్య గారు, సాయంత్రానికి ప్లీజ్ మళ్ళీ క్రాస్ టాక్ తో డిస్టర్బ్ అవుతాం. చివరిలోకి వచ్చాం, దయచేసి ఒక్క నిమిషం. ఫైనల్ గా బొలిశెట్టి సత్య గారు, ఇవాల్టి సభ మీదన పబ్లిక్ ఏం ఎక్స్పెక్టేషన్ పెట్టుకోవచ్చు? అంటే ఎక్స్పెక్టేషన్ పవన్ కళ్యాణ్ గారు కూడా సెట్ చేశారండి. చాలా ఊహాగానాలకి, చాలా తప్పుడు ప్రచారాలకి నేను తెరదించుతాను, అన్నిటికీ నేను సమాధానం చెప్తాను. అంటే ఇప్పుడు ఇన్నాళ్ళు పడిన ప్రజల బాధల గురించే కాకుండా భవిష్యత్ ప్రణాళిక గురించి కూడా నేను అన్వయం చేస్తాను. చాలా సందేహాలు ఉన్నాయి, వాటన్నిటిని నేను నివృత్తి చేస్తాను అని చెప్పి చాలా క్లియర్గా చెప్పడం జరిగింది. అది స్వయంగా పవన్ కళ్యాణ్ గారే వీడియో రిలీజ్ చేయడం జరిగింది. కాబట్టి ఈ సాయంత్రం కల్లా సాయి గారు నాకు తెలిసి ఆంధ్ర రాష్ట్ర రాజకీయాల్లో ఒక నూతన అధ్యాయం ఈరోజు ప్రారంభించబోతున్నారండి. అది డెఫినెట్గా మన ఆంధ్రప్రదేశ్ 74.5 సంవత్సరాల తర్వాత
ఒక ప్రజాస్వామ్య దిశగా, ధర్మాన్ని రక్షించే దిశగా ఉంటుందని చెప్పి నేను భావిస్తున్నానండి. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. నారాయణమూర్తి గారు, బొలిశెట్టి సత్య గారు, శ్రీనివాస్ చౌదరి గారు, రవికిరణ్ గారు. ఇది పరిస్థితి. వాస్తవానికి వాళ్ళ ప్రజలందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్న మాట వాస్తవం. ఎందుకు అంటే రాజకీయాలు ఇప్పటిదాకా ఒక ఎత్తు, ఇప్పుడు ఒక ఎత్తు. అది స్పష్టతతో కూడినటువంటి వ్యవహారం గురించి ఆశిస్తున్నారు. ఎవరు ఎవరితోనైనా పోటీ చేసే హక్కు ఉంది, ఎవరు ఎవరితోనైనా కలిసి చేసేయచ్చు, విడిగానైనా చేయొచ్చు. ఇది ప్రజాస్వామ్యం ఇచ్చిన హక్కు. కాకపోతే పవన్ కళ్యాణ్ భారతీయ జనతా పార్టీతో కలిసి ఉన్నారు. అయితే కొంతమంది జన సైనికులు మొన్న జరిగిన స్థానిక ఎన్నికల్లో మాత్రం తెలుగుదేశం పార్టీతో లోకల్గా పొత్తు పెట్టుకున్నారు. అలాంటి దశలో మళ్ళీ విడిపోతుందా అంటే భారతీయ జనతా పార్టీ అయితే తెలుగుదేశంతో కలిసే ప్రసక్తి లేదని చెప్తున్నటువంటి వేళ జనసేన బీజేపీ కూటమిగా వెళ్తారా, లేదంటే ముగ్గురు కూటమికి అయితే సాధ్యం కాదన్నప్పుడు తెలుగుదేశం వైపుకి వెళ్ళడానికి సిద్ధపడతారా, లేదా ఒంటరి పోటీ అంటారా? దీనివైపు ప్రజలందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఏం చేస్తారో చూద్దాం. ఇది అంశానికి సంబంధించి చర్చ. తాజా అప్డేట్తో సరికొత్త బిల్డింగ్ మరికాసేపట్లో మీ ముందుంటుంది. చూస్తూనే ఉండండి ప్రైమ్9.